బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని రెండు చదువుకుందాం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆ ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఆయన నమ్మకముగా- ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఈ ఉదయకాలము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చావు. నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సమకూర్చావు. స్తోత్రము. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, ప్రభు అపాత్రుడు. నీ దాసుని యందు కనికరముంచి నీ రక్తముతో నీ దాసుని ప్రోక్షించి నీ అగ్ని చేత పూటము వేసి నీ దాసునిలో నుండి నీ బిడ్డలతో మాట్లాడు, నాతో కూడా మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దుష్టాత్మలను, దుష్టక్రియలను, దురాత్మ శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు అధికారము కలిగిన నామములో బంధిస్తున్నాం, బంధించి దూరపరుస్తున్నాం. యేసు నామములో పూర్తిగా నీ ఆత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీవే నాతో మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెబుదాం. ప్రభువునందు ప్రియారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో జాగ్రత్తగా వినండి. చకచక కొన్ని సంగతులు అందించి తర్వాత రెండవ ఆరాధనకి మనం సిద్ధమవుదాం. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇద్దరు నమ్మకస్తులను గురించి దేవుడు మాట్లాడాడు. ఒకడేమో పరిచారకుడు, మరొకడేమో కుమారుడు. మోషే దేవునికి పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇల్లంతటి మీద ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడు అని వీరి యొక్క నమ్మకత్వాన్ని హర్షించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అపోస్తలుడు మరియు యాజకుడు అనే మాటలు బైబిల్లో ఇక్కడ కనపడతాయి మనకి. మొదటి వచనం మీరు చూడగలిగితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అన్నాడు. ఇక్కడ నమ్మకము యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది నమ్మకత్వాన్ని ప్రశంసించి దేవుడు మాట్లాడాడు. కొంతమంది ద్రోహపూరితమైనటువంటి వ్యక్తిత్వాన్ని గురించి కూడా మాట్లాడాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉండాలని పిలువబడ్డారు. ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడగలిగితే, స్మరణలోనున్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అని మొదలుపెట్టి ఆ లెటర్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఆ చివర్లో అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని 10వ వచనం అక్కడ మాట్లాడతాడు. 10వ వచనం 3వ లైన్లో, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇప్పుడు ఇక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే మన జీవితకాలం అంతా ముగిసిపోయిందాకా, మనకి మరణం ఎప్పుడు వచ్చింది, లైఫ్ అంతా అయిపోయి చివరిలో కదా మనకి మరణం వచ్చేది అని సహజంగా అనుకుంటాం. సహజంగా అందరూ అనుకునేది అది. లైఫ్ అంతా అయిపోయి ఎండింగ్ స్టేజ్లో కదా మనకి మరణం వచ్చేది. కాబట్టి అంటే జీవిత ముగింపు దాకా మనం నమ్మకంగా ఉండాలి అని అనుకుంటాం. అది వాస్తవమే, అది నిజమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మరణాపాయం వచ్చినను అంటాడు పుట్టినోట్లో. మరణము వరకు అని చెప్పి అక్కడ 2 సంఖ్య వేసి పుట్టినోట్లు అంటాడు మరణాపాయం లేదా ప్రాణాపాయం వచ్చినను. దేవుడు తనను వెంబడించే వాళ్ళందరూ కూడా నమ్మకస్తులై ఉండాలని కోరుకుంటున్నాడు. మనల్ని నమ్మకత్వంలో అనుభవాన్ని సాధించమంటున్నాడు. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం కాబట్టి. ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో మనకు తెలుసు.
మొట్టమొదట మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన పరిచారకుడని సాక్ష్యం పొందాడు. యేసుక్రీస్తు కూడా ఒక మనుషుడిగా భూమి మీదకి వచ్చి ఇక్కడ ఉన్నంత వరకు తనను భూమి మీదకి పంపిన తండ్రికి ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు అని ఇక్కడ సాక్ష్యం దొరికింది మనకి. ఎలియాజర్ని మీరు కానీ చూడగలిగితే అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు కూడా నమ్మకమైన మనుషుడిగా కనపడతాడు. ఇట్లా బైబిల్ గ్రంథంలో ఒక దాసుడుగా ఎలియాజరు నమ్మకస్తుడు, ఒక పరిచారకుడుగా మోషే నమ్మకస్తుడు, ఒక కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు నమ్మకస్తుడు, యేసుక్రీస్తు దాసుడుగా అపోస్తలుడైన పౌలు నమ్మకస్తుడు. వీళ్ళందరిని గురించి బైబిల్ గ్రంథం చాలా వివరంగా వీళ్ళ ప్రస్తావనలు తీసుకొచ్చి మాట్లాడింది. ఈరోజు మనం సింపుల్ మెసేజ్ అండి, పెద్ద ఏదో చాలాసేపు చెప్తాను అనుకోవద్దు. కట్టా కొట్టా తెచ్చా అన్నంత తేలిగ్గా నేను ముగింపులోకి తీసుకెళ్తా. ఎందుకంటే బైబిల్ సెమినార్ స్టార్ట్ అయింది దేవుని కృప వల్ల. ఈరోజు కూడా జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి వరుసగా కొన్ని రోజుల పాటు ఉదయ సాయంత్రాలు వాక్యాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీతో మాట్లాడి మళ్ళీ సెకండ్ మెసేజ్ చూసుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడాలి. కనుక సాధ్యమైనంత తేలిగ్గా మీకు మ్యాటర్ అందించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరెవరికి మనం నమ్మకంగా ఉండాలంటే మొట్టమొదట మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు ప్రాణాపాయం వచ్చినా సరే అపనమ్మిక కనపరచకుండా నమ్మకంగా ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఆ సృష్టికర్తను మనకు ఎవరైతే పరిచయం చేశారో దేవుని తర్వాత ఆ దేవుని మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తులకు మనం రుణస్థులమని మర్చిపోకూడదు. ఫిలేమోనుకు లెటర్ రాస్తూ పౌలు ఒనేసిమును గురించి మాట్లాడతాడు. చెరసాలలో నీ దాసుడైన ఒనేసిము నాకు పరిచయం అయ్యాడు. ఒకప్పుడు నీ దగ్గర ఉండి పారిపోయి వచ్చాడని తెలిసింది. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడిగా మారాడు. దేవుని కృపను బట్టి ఆ బిడ్డను అలాగా చెక్కటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఫిలేమోను, అతడు ఒకవేళ నీకేదన్నా అప్పుంటే, నీకేమైనా అప్పుంటే ఆ అప్పు నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తాను అని చెప్పి ఆ తర్వాత ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక ఒక అధ్యాయం 18వ వచనం చదువు. అతడు నీకు ఏ నష్టమైన ఫిలేమోను పత్రిక తీసుకొని ఆ మాటను అండర్లైన్ చేయండి. బైబిల్లో ఫిలేమోను పత్రిక క్రొత్త నిబంధనలో 199వ పేజీ. క్రొత్త నిబంధనలో 199వ పేజీ. స్పీడ్గా తీయాలి. 199. ఒకటే పేపరు. అందులో 18వ వచనం చదువుతున్నాడు చూడండి. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడలను, అతడు నీకేదన్నా నష్టం కలుగజేస్తే, నీకు ఏమైనా రుణమున్న ఎడలను, ఒకవేళ నీకేదన్నా అప్పుంటే అది నా లెక్కలో చేర్చు. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను. పౌలనే నేనే రాస్తున్నాను అబ్బాయి, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ఆ మాట చూసారా? ఒనేసిముని నీ దగ్గరికి పంపుతాను, చేర్చుకో. అతడు ఏదన్నా నీకు అప్పుంటే అది నా లెక్కలో వేయి. ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడే కాదని నేను అనట్లేదు, కానీ ఇప్పుడు మారాడు. జైల్లో నేను అతనికి దేవుని గురించి చెప్పాను, బిడ్డ చక్కగా మారాడు. ఇంతకు ముందులాగా లేడు, ఇప్పుడు నమ్మకమైన మనుషుడుగా ఉన్నాడు. జైల్లో నాకు, బయట నీకు కూడా అతడు ఇప్పుడు మంచి సహాయకుడు, ప్రయోజనకారి. కాబట్టి అతడు ఏదన్నా నీకు అప్పుంటే ఆ అప్పు నా లెక్కలో చేర్చు. అయినా నాకు అర్థం కాదు, నేను నీకు రుణం ఏమిటి, నేను నీకు అప్పు ఏమిటి? నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని చెప్పనేలా? నీకు తెలుసుగా. అదండి ఆత్మ రక్షణలోనికి నడిపించబడిన ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఎవరు రక్షణలోనికి నడిపించారో
మనల్ని ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని మనకు పరిచయం చేశారో వారికి తప్పనిసరిగా మనం రుణస్థలం. ఎందుకంటే వాళ్ళు మనకేదో శరీరానికి సంబంధించి చిన్న చిత్తక ప్రయోజనం కలిగించలా, వాళ్ళు మన ఆత్మరక్షణలోనికి నడిపించి మనకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించారు. వాళ్ళు మనకు చేకూర్చిన లాభం ఎంతటిదంటే, ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే మనం నరకానికి పోదుమేమో. ఈరోజు మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని శాశ్వతంగా దేవునితో ఉండేటువంటి భాగ్యం పొందాము అంటే దానికి దేవుడు వాడుకున్న పాత్రలని మనం విస్మరించకూడదు. సో నంబర్ 1, సృష్టికర్తకి నమ్మకంగా ఉండాలి. నెంబర్ 2, ఆ సృష్టికర్తను నీకు నాకు పరిచయం చేసినటువంటి వారిని కూడా వదిలిపెట్టకూడదు, వారికి సహా మనం నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెంబర్ 3, భూమి మీద మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మన నమ్మకత్వాన్ని మనం చాటాలి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రికి కూడా మనం నమ్మకస్తులమై ఉండాలి. యవనస్తులు అంటారు. ఈ రోజుల్లో మనం చూస్తే తల్లిదండ్రులకు గొప్ప ద్రోహం చేస్తున్నారు, పెద్ద పెద్ద ద్రోహాలు తలపెడతా ఉన్నారు. అయితే తల్లిదండ్రులకు ద్రోహాలు తలపెట్టిన వాళ్ళు ఎంతవరకు నెమ్మదిగా జీవిస్తారో వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకే అర్థమైద్ది. దేవునికైనను దేవుని దాసునికైనను దేవుడిచ్చిన తల్లిదండ్రులకైనను ద్రోహము తలపెట్టిన వారు దేవుడికి ద్రోహంగా మారితేనేమో దైవ ద్రోహం అయింది. దేవుణ్ణి పరిచయం చేసిన దైవజనుడికి ద్రోహం చేస్తేనేమో అది గురుద్రోహం అయింది. తల్లిదండ్రులను వంచన చేస్తేనేమో అది మాతృద్రోహము అండ్ పితృద్రోహం అయింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా పాయింట్లోకే వచ్చేసాను, ముక్కుసూటిగా. ఏ ద్రోహం అయింది? తల్లిదండ్రులను ద్రోహం చేస్తే అది మాతృద్రోహం, పితృద్రోహం అయింది. కానీ ఈరోజు ప్రజలకు అది పట్టట్లా. ఈరోజు చాలామంది యువకులు యవనస్తులు అంటారు, దేవుణ్ణి లెక్క చేయటల్లా, దైవజనుడిని లెక్క చేయటల్లా, మినహాయిస్తే తల్లిదండ్రిని అస్సలు లెక్క చేయటల్లా. ఆవేశాలతో వాళ్ళు తీసుకునే ఈ నిర్ణయాలు, వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనుల యొక్క ఫలితం ఒకనాడు వారు ఘోరంగా అనుభవించాల్సి వచ్చిందన్న విషయం వాళ్ళు ఎరగరైతిరి. దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి వాళ్ళలో కాస్త భక్తిపరులైన పిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి చెప్తున్నా. తర్వాత ఇది వినేవాళ్ళు కూడా కొంచెం భక్తిపరులైన పిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి చెప్తున్నా. అందరూ వినకపోయినా కొంతమంది అయినా శాలేమన్న మాటలు విందాం అనుకుంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. తల్లిదండ్రులను మోసగించి తల్లిదండ్రులకు ద్రోహాన్ని తలపెట్టి వారికి గుండె కోత మిగిల్చి నీవు సాధించేది ఏమీ ఉండదు. దాని ఫలితం తప్పనిసరిగా నీవు అనుభవిస్తావు. ద్రోహం ఎప్పుడు నష్టకారినే కానీ లాభకారిని కాదు. మళ్ళీ చెప్తున్నా, ద్రోహం ఎప్పుడు నష్టాన్నే తీసుకొచ్చింది కానీ లాభాన్ని ఎప్పుడు తీసుకొని రాదు. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధాను గురించి అపోస్తల కార్యములో ఇలా వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యములో ఒక్కసారి మీరు 1వ అధ్యాయం తీసుకోండి. ఒక మాట నేను మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 18వ లేకపోతే 16, 17 వచనాలు, 17వ వచనం నుంచి 16 నుంచి చదువు, బాగుంటుంది. సహోదరులారా, యేసును పట్టుకునిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్లో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలు అన్నాడు. ఏ ద్రోహం? గురుద్రోహం. ఈ ద్రోహాలు రకాలు ఉన్నాయండి. ఇందాక నేను దైవద్రోహం అన్నాను, గురుద్రోహం అన్నాను, మాతృద్రోహం, పితృద్రోహం అన్నాను. ఇందులో మళ్ళీ రాజద్రోహం ఉంటుంది. ఈ యోధా ఏం చేశాడు తెలుసా? రాజద్రోహం చేశాడు మరియు గురుద్రోహం చేశాడు. ఏం చేశాడంటే గురువుని అమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు. వీడు కాళ్ళ ముందు చూపు చూశాడు. తర్వాత ప్రస్తుతానికి పైసలు వస్తే సంతోషం కలిగిద్ది, ముందు జీవితాన్ని ఆనందించవచ్చు కదా. ఇతన్ని నమ్ముకుంటే నాకేం ప్రయోజనం కనపడేటట్టేం లేదు. ఆయనకే ఒక అంగి ఉంది, ఇంకేం లేదు ఆయనకే ఏమీ లేనప్పుడు ఇక నాకేమి ఇస్తాడు? కాబట్టి ఇతన్ని నమ్ముకొని ప్రయోజనం లేదు, ఇతన్ని అమ్ముకుంటేనే ప్రయోజనం అనుకున్నాడు.
ఇతన్ని నమ్ముకొని ప్రయోజనం లేదు, ఇతన్ని అమ్ముకుంటే మనకు కరెక్ట్ అనుకున్నాడు, ఇతన్ని నలుగురికి పట్టిస్తే కరెక్ట్ అనుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. వాడు చేసిన పనిని గూర్చి పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడో తెలుసా? ద్రోహియగు యోధ. ఇస్కరియోతు యోధ ద్రోహము వలన సంపాదించాడట. చూడండి, మీరు ఎవరికి ఏ విధమైన ద్రోహం తలపెట్టినా ద్రోహం ఎప్పుడు కీడే తీసుకొచ్చింది కానీ మేలు ఎన్నడూ తీసుకురాదు అనే ఘోర సత్యాన్ని గుండెల్లో భద్రం చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. అర్థమైందా? భర్తను వంచే వాళ్ళు పతిద్రోహం చేస్తున్నారు. ఏ ద్రోహం? పతిద్రోహం. అట్లాగా కొన్ని ద్రోహాలు రాయబడి ఉంటాయి. ఆ ద్రోహాల జోలికి మనం పోకూడదు. ద్రోహం ఎప్పుడు చేసేవాడినే నాశనం చేసిద్ది. కిందకి చదివితే మీకే అర్థమైద్ది. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలతో ఒక పొలము కొనెను. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో. అతడు తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి. అది సంగతి. ద్రోహం అతనికి తీసుకొచ్చిన లాభం ఏంటి? వంచన అతనికి తీసుకొచ్చిన మేలేంటి? నమ్మక ద్రోహం, నయవంచన అతనికి తీసుకొచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. ఎంత దుర్భర స్థితికి వెళ్ళాడంటే వాడి ప్రాణం వాడే తీసుకునే పరిస్థితి వచ్చింది. వాని ప్రాణం వాడే తీసుకోవాల్సి వచ్చింది. నాకు తెలిసి ఏదో కొండపేటు మీద ఉన్నటువంటి ఒక పక్కన ఉన్న చెట్టుకి ఏదో వేసుకున్నట్టున్నాడు తాడు. ఆ తాడు బిగుసుకొని విలవిల తన్నుకునేటప్పుడు అది తెగి అక్కడ నుంచి పడి ఉంటాడు, కొండ మీద నుంచి కిందికి. నడిమికి పైనుండి కిందికి తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున పేగులన్నీ బయటకు వచ్చిందనే మాట రాశాడు ఇక్కడ. అది ఘోర మరణం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలుసో తెలియకో, తెలివి ఉండో తెలివి లేకో, జ్ఞానం ఉండో జ్ఞానం లేకో, ఇప్పటి వరకు జీవితంలో కొన్నిసార్లు కొంతమందికి కొన్ని విషయాల్లో మనం నమ్మక ద్రోహాలు చేసి ఉండొచ్చు, లేదా చేయాలని అనుకొని ఉండొచ్చు. కానీ ఒక దేవుని సంబంధిగా, ఒక దేవుని సంబంధురాలిగా మనకి ఎన్నడూ కూడా అలాంటి పని తగదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని నమ్మిన వారికి నయవంచన చేయకుండా జాగ్రత్త పడాలి. మనల్ని నమ్మిన వారికి ద్రోహం తలపెట్టకుండా జాగ్రత్త పడాలి. దాన్ని సాధన చేయాలి. కానీ ఏం చేద్దాం? స్వతహాగా ఆదాము సంబంధిత రక్తముతో పుట్టాం కాబట్టి ఆ దరిద్రపు నైజం, ఆ మోసపూరితమైన నైజం ప్రతి మానవ శరీరంలో పనిచేస్తుంది. అయితే ఆ ప్రాచీన స్వభావాన్ని నాశనం చేసి దేవుని యొక్క నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి మనం కృషి చేయాలి, సాధన చేయాలి. దేవుని యొక్క నవీన స్వభావం మనలో ఎంత డెవలప్ అయిద్దో మన ప్రాచీన స్వభావం మనలో నుండి అంత తొలగిపోద్ది, అంత నాశనం అయిద్ది. మనం దేవుని స్వభావంతో నింపబడుతూ మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నాశనం చేస్తూ ఉండాలి. ఇది మన ముందున్న లక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి సంబంధించి మనం చేయాల్సిన భక్తి కార్యక్రమాలు చేయాలి. ప్రార్థన చేయుట, వాక్యము ధ్యానించుట, క్రమం తప్పకుండా దేవుని సహవాసంలో కొనసాగుట, పరిశుద్ధ బలను సమీపించుట అనే ప్రక్రియలు తప్పనిసరిగా మనం చేయాలి. భక్తి సాధన చేసుకుంటా ఉంటే దైవ స్వభావం మనలో నిండుతూ ఉంటుంది. దైవ స్వభావం ఎంత నిండుతూ ఉంటుందో మనలో ప్రాచీన స్వభావం అంతా నాశనం అవుతూ ఉంటుంది. ప్రతి శరీరంలో, ప్రతి మానవ శరీరంలో ఈ ద్రోహతత్వం ఉంటుంది. దాన్ని నాశనం చేయాలి. ఒకవేళ నీవు ఒక పనివాడివై నీ యజమానుడు నిన్ను నమ్మి ఒక పని అప్పగిస్తే దాన్ని నమ్మకంగా నువ్వు నెరవేర్చాలే తప్ప నమ్మిన వాడికి ద్రోహం తలపెట్టకూడదు. కానీ అలాంటి నేచర్ కొంతమందిలో కనబడతా ఉంటుంది. అవునా? కొంతమంది యజమాని ఉన్నా లేకపోయినా యథార్థంగా పనిచేస్తారు. కానీ కొంతమంది యజమాని ఉన్నప్పుడు హడావుడిగా పనిచేసినట్టు షో చేస్తారు. వాడు పక్కకు పోగానే గ్యాంబ్లింగ్ చేస్తారు. ఒక దేవుని సంబంధిగా అతడు ఉన్నా లేకపోయినా నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే విషయంలో నీవు జాగరూకుడవై ఉండాలి. ఫరో విషయంలో కానీ యోసేపు లైఫ్ మీరు చూస్తే, యోసేపు ఫరో విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో మీరు గుర్తించాలి. అలాగే దానియేలు మీరు చూడగలిగితే, బబులోను రాజు దర్యావేషు కాలంలో దానియేలు ఒక అధికారిగా ఉన్నాడు రాజు దగ్గర. ఈ దానియేలు ఎక్కడన్నా చిక్కుతాడేమో అని దానియేలు యొక్క ప్రవర్తన అంతటిని నిఘా వేసి కాచుకున్నారు. కానీ ఒక్క చోట కూడా దానియేలు వారికి చిక్కల.
అంత జాగ్రత్తగా తను ప్రవర్తించాడు, తన నమ్మకత్వాన్ని తను కనపరిచాడు. ఫలితంగా దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. దానియేలుని ఎలాగైనా దెబ్బతీయాలి అనుకొని కుట్రబనిన వాళ్ళు సింహాలకు ఆహారం అయితే, దానియేలుని ప్రధానమంత్రిగా, ప్రధానాధికారిగా దేవుడు హెచ్చించాడు రాజు చేత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గనుక నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, వరుసగా చెప్తున్నాను, సృష్టించిన సృష్టికర్తకి, ఆయనను పరిచయం చేసిన ఆత్మీయ నాయకుడికి, అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే విద్య నేర్పినటువంటి గురువుకి, అలాగే పని అప్పజెప్పి ఆయన పనిలో నమ్మకస్తుడు అని ఎంచి నిన్ను ఏర్పరచుకున్న వానికి, కట్టుకున్న భర్తకి, నమ్మిన భార్యకి నమ్మకత్వాన్ని కనపరిచే విషయంలో మన బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చాలి. మళ్ళీ చెప్తున్నాను, నమ్మకత్వానికి వ్యతిరేక పదం ద్రోహం. చెప్పండి, నమ్మకత్వం ఇంటూ అపనమ్మకత్వం అని రాస్తాను, నాకు తెలుసు. అది కాదు, నమ్మకత్వం ఇంటూ ద్రోహం. ఈ మాట దేవుడు ప్రొద్దుటే ఎందుకు మాట్లాడించాడో ఆలోచించండి. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి. ఎందుకంటే దేవుడు నమ్మకస్తులను వెతుకుంటున్నాడు. నమ్మకస్తులకు దేవుడు ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తాడు. మోషే విషయమై వాళ్ళ అన్న అక్క మోషేని ఆర్గ్యూ చేసినప్పుడు మోషే మౌనం అయిపోయాడు, కానీ దేవుడు మౌనం కాల. మోషే అహరోను మిర్యాము ముగ్గురిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని, మోషే వాళ్ళని ఏం అనలేదు, కానీ దేవుడు కోప్పడ్డాడు. ఆ కోప్పడిన దగ్గర అంటాడు, సంఖ్యాకాండం 12లో, నా సేవకుడైన మోషేకి విరోధముగా లేదా వ్యతిరేకముగా మాట్లాడే విషయంలో మీరు ఎందుకు భయపడలేదు? సొంత వాళ్ళై ఉండి మీరే వ్యతిరేకంగా మాట్లాడితే మరి ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే మీద దాడి చేయదా? ఇంత మూర్ఖపు పని ఎందుకు చేయాలనుకున్నారు మీరు? నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని కోప్పడతాడు అక్కడ. మీరు ప్రవక్తలా? ఓకే, మీరు ప్రవక్తలై ఉంటే నేను మీతో స్వప్నము ద్వారానో దర్శనం ద్వారానో గూఢభావంతో మాట్లాడతా, కానీ నా మోషే అట్టివాడు కాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుషుడని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. సో నమ్మకం యొక్క ప్రాముఖ్యత అనే టైటిల్ కింద మనం నమ్మకత్వాన్ని సాధన చేయాలి. నమ్మకత్వానికి ఆపోజిట్లో ఉన్న ద్రోహాన్ని మనం సాధన చేయకూడదు. దానివల్ల మన కీడు మనమే తెచ్చిపెట్టుకుంటాం, ఎవడో తేవాల్సిన అవసరం లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధా. వాడిని ఎవరన్నా చంపారా? లేదు, వాడి చావు వాడే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈరోజు కొంతమంది తమ ప్రాణాలు తమే తీసుకునే పరిస్థితి వచ్చింది. కారణం, ఎక్కడ తేడా పడ్డారో వాళ్ళకే తెలియాలి. ఎక్కడ తేడా పడ్డారో వాళ్ళే జాగ్రత్త పడాలి. ఒకవేళ ఇప్పటికే అడుగులు జారి ద్రోహం జరిగి ఉంటే దాని విషయమై దేవుణ్ణి క్షమాపణ కోరుకొని మారు మనసు పొందాలి. ఎందుకంటే యేసు రక్తము ఆ పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరిచింది గనుక, అయ్యా ఈ విషయంలో నేను ద్రోహిగానే ప్రవర్తించాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. సో పాయింట్ నెంబర్ 1లో నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యతను గురించి నేను మాట్లాడాను. రెండవ పాయింట్లో మనకు ఏర్పడేటువంటి పరీక్షల్లో చాలా వరకు మన నమ్మకత్వానికే ఏర్పడతాయి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, అక్కడ అగ్ని పరీక్ష దేనికి కలుగుతుంది? విశ్వాసానికి అన్నాడు. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడగలిగితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. సహజంగా మనం ఏమనుకుంటామంటే మన విశ్వాసము అంటే దేవుని మీద మనం పెట్టుకునేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసానికి పరీక్ష ఎదురైద్ది అని అనుకుంటాం. ఓకే,
మనం దేవుని మీద పెట్టుకున్న విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి, కాదని నేను అనను. అంతకంటే మరి ముఖ్యంగా మన విశ్వాస్యతకు పరీక్ష ఎదురైద్ది. విశ్వాస్యత అంటే ఏంటో తెలుసా? నమ్మకత్వం. మనకు అన్ని విషయాల్లో దేవుడు నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటామా లేదా? నోరున్న వాళ్ళందరూ అవునా కాదా చెప్పండి. దేవుడు మనకు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా మనకు సాయం చేయాలని మనం కోరుకుంటామా లేదా? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? ఆయన నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు, అన్ని విషయంలో నమ్మకస్తుడని. అవునా? సమాజంలో వ్యక్తులు కూడా మనకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటామా లేదా? దేవుడు నమ్మకంగా ఉండాలి, సమాజంలో వ్యక్తులు నమ్మకంగా ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి నమ్మకంగా ఉండాలని కోరు. అయితే ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? నా నమ్మకత్వం తర్వాత నేను ఎటుగుడి నమ్మకస్తునేరా బాబు, నీకు నేనేం అపనమ్మకస్తునేం కాదు, నేనేం ద్రోహం చేయను నేను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ విశ్వాస్యతను, నీ నమ్మకత్వాన్ని నేను చూసుకోవాలి. నమ్మకం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ముందు మాట్లాడుకున్నాం. ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో దాని గురించి మనం మొదట తెలుసుకున్నాం. రెండవ విషయం ఏం చెప్తున్నామంటే, మనకు కలిగేటువంటి పరీక్షల్లో చాలా వరకు మన నమ్మకత్వానికే కలుగుతాయి, మన విశ్వాస్యతకు కలుగుతాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడని మీరు ఎరుగుదురా? బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చక్కగా రాయబడి ఉంది ఆ మాట. ఆదికాండం 22వ అధ్యాయం మీరు కానీ చూడగలిగితే అబ్రహాం యొక్క నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలు. ఏమని పరిశోధించాడు, ఎట్లా పరిశోధించాడో మీకు తెలుసు. తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా అర్పించమని అబ్రహాం కొడుకుని బలి ఇవ్వమని కోరతాడు దేవుడు. దేవుని దగ్గర పొందుకునే విషయంలో పాపం నమ్మకంగా 25 ఏళ్ళు నిరీక్షించాడు. విశ్వాసంతో పొందుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నిరీక్షణ అని మనం ప్రశంసించి మాట్లాడతాం. విశ్వాసం గొప్పదే. ఇప్పుడు ఒకప్పుడేమో విశ్వాసానికి పరీక్ష. అసలు ఎంతవరకు విశ్వాసం ఉంచుతాడు నేను చేసే కార్యాల విషయంలో అని పరిశీలిస్తే 25 ఏళ్ళు దేవుడు నాకు చేస్తాడని విశ్వాసం ఉంచాడు. 75 ఏట నీకు సంతానాన్ని ఇస్తానని ఇచ్చిన వాగ్దానం 100 ఏళ్లకు నెరవేరింది. అది విశ్వాసానికి పరీక్ష. ఇంత సుదీర్ఘకాలం నమ్మి ఉండగలమా? దేవుడు చేస్తాడని. ఇప్పుడు పట్టుమని 10 రోజులు ఆగాలంటే తపన ఆగట్లా. గట్టిగా 10 రోజులు ప్రార్థన చేసి ఏందో దేవుడు ఇంకా చేయలేదు, అసలేందో దేవుడు పట్టించుకోవట్లా. 10 రోజులు ఎంతసేపు ప్రార్థన చేశాను, ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేశాను, ఏందో జవాబు రావట్లా అని 10 రోజులు గట్టిగా ప్రార్థన చేసి 11వ రోజు సర్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్దం 25 ఏళ్ళ నిరీక్షణ అంటే మరి ఆయన గొప్ప విశ్వాసిగా ఏం తక్కువ అవుతాడా? ఎవరు? రైట్. తాను ఇస్తానన్న వాగ్దానం యొక్క నెరవేర్పు చూడడానికి 25 సంవత్సరాలు విశ్వాసముతో నిరీక్షించవలసి వచ్చింది అబ్రహాం. అది విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష ఒకటి, విశ్వాస్యతకు పరీక్ష ఒకటి. విశ్వాస్యత అంటే నమ్మకత్వానికి పరీక్ష ఒకటి. పాపం అన్ని సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షించి పొందుకున్న ఆ సంతానాన్ని తీసుకొచ్చి దహన బలిగా అర్పించమంటాడు. ఎంత వయసు కొడుకయ్యాడు? 100 ఏళ్లకు కొడుకుని ఇస్తే ఆ కొడుకు ఇట్టబడి ఇంచుమించు ఒక 16 నుంచి 18 ఏళ్ల పైప్రాయం గలవాడయ్యాడు. ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని సడన్గా తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించన్నాడు. దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? విశ్వాసానికి పరీక్ష, విశ్వాస్యతకు పరీక్ష అంటున్నారు తప్ప ఏం సౌండ్ రావట్లా. విశ్వాసానికి పరీక్ష లేకపోతే నమ్మకత్వానికి పరీక్ష? నాకు తెలుసు విశ్వాసానికి అంటారని. అమ్మా మరి ఇందాకేం అన్నారేంది? విశ్వాసానికి పరీక్ష అయిపోయింది. 25 ఏళ్ళు ఉంటాడా ఊడతాడా? విశ్వాసం చివరి వరకు అంతే ఉంటుందా? అంటే నువ్వు ఇచ్చిందాక నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను, నమ్మిక ఉంచుతాను తండ్రి. దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్ముటయే విశ్వాసము. మళ్ళీ చెప్పేదా?
దేవుని నమ్మకత్వాన్ని మనము నమ్ముటయే విశ్వాసం. ఏమయ్యా, ఆయన చెప్పి ఎన్నేళ్ళయింది? 20 ఏళ్ళయింది. ఇంకా ఆయన చేస్తాడని అనుకుంటున్నావా నువ్వు? ఏమమ్మా, దేవుణ్ణి నమ్ముకుని 3 ఏళ్ళు అయిపోయింది. ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నేను బాగుపడతాను అన్నా నీ బతుకు అంతే తగలబడింది. ఇంకా దిగజారిపోతా ఉంది. ఇంకా నమ్మకం ఉందా? బాగు చేసేవాడైతే ఈ 3 ఏళ్లలోనే చేయాలిగా. ఆశీర్వదించేవాడైతే ఈ 3 ఏళ్లలోనే ఆశీర్వదించాలిగా. ఏది అన్నప్పుడు కొంతమంది ఛార్జింగ్ దిగిపోయింది. నేను కూడా అదే అనుకుంటున్నాను వదినా, ఆయనన్నా సాయం చేస్తాడు, నిలబెడతాడు, కార్యం చేస్తాడు నా పాస్టర్ చెబుతుంటే నేను కూడా అంతే నమ్ముకొని 3 ఏళ్ళు అయింది. ఏం మారి వచ్చింది నా బతుకు? నాకు కూడా పాబుద్ధి కావట్లా. పోయి బాయిలో దూకు, పాబుద్ధి కాకపోతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళున్న బావి కాదు, నీళ్ళున్న బావి అయితే నా మీద కేసు పెడతారు. నీళ్ళు లేని బావిలో దూకమ్మా, బయటికి తీస్తారు. నేను చెప్తున్న పాయింట్ వినండి. దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్మగలగాలి. అది అబ్రహాం గొప్పతనం. 75 ఏళ్ల వయసున్నప్పుడు బిడ్డనిస్తానని మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు అనుకుంటానే బతికేశాడు. చేస్తాడు అనుకుంటానే బతికేశాడు. 100 సంవత్సరాలు వచ్చేసి. ఆ మాట బైబిల్లోనే ఉంది, కావాలంటే చూపిస్తాను చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడట. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి, లేకపోతే 17వ వచనం నుంచి చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవునుగా చెయ్యువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్బాబాబా, అది నిరీక్షణకు అసలు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు. అలాగే ఇంకొక వచనం కూడా చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10-11 వచనాలు చూడు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వాళ్ళ ఆవిడ సంగతి చెబుతాడు ఇక్కడ. శారా విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన మాట ఇందాక నేను చెప్పింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. పెద్ద చెప్పండి, మీకు దండం పెడతాను. వాగ్దానం చేసినోడు నమ్మకం లేనోడా? నమ్మదగిన వాడు అనుకుని ఏం చేసిందట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక, విశ్వసించను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అదండి విశ్వాసము అంటే, దేవుని నమ్మకత్వాన్ని నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసము. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజుల తర్వాత, 10 రోజులు కాకపోతే 10 నెలల తర్వాత అయినా సరే నా దేవుడు నమ్మకస్తుడు. నా దేవుడు కార్యము చెయ్యక మానడు. నాకు ప్రామిస్ చేశాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. నేను నా నమ్మకత్వం కాదు, ముందు ఆయన నమ్మకత్వాన్ని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి నమ్మకత్వాన్ని నమ్ముట? దేవుని నమ్మకత్వాన్ని నమ్ముట ఏ విశ్వాసము, నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసం. ఓకేనా? ఇప్పుడు మరి దేవుడు నీ నమ్మకత్వాన్ని కూడా చూడొద్దు. అబ్రహాం లైఫ్ తీసుకుంటే 25 ఏళ్ళు దేవుడి నమ్మకత్వాన్ని నమ్మాడండి. రోజులు కాదు, 25 సంవత్సరాలు దేవుని నమ్మకత్వాన్ని నమ్మాడు. మనమైతే ఒకవేళ అబ్రహాం ఫ్రెండ్స్గా మనం ఉంటే, అబ్రహాం 20 ఏళ్ళు అయిందయా, ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావు దేవుడు? 22 ఏళ్ళు అయిందయా, 23 ఏళ్ళు అయిందయా, ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావా? ఇంకా చేస్తాడని నమ్ముతున్నావా అని అంటే, ఒకవేళ అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఒరే పిచ్చోడా, 23 కాదు ఇంకా 2 ఏళ్ళైనా సరే నా దేవుడు నమ్మదగిన వాడురా. రెండవది, ఆయన సర్వశక్తి గల దేవుడు.
ఆయన మోడులను చిగురింపజేసే దేవుడు. మృతతుల్యమైన శారా గర్భమును తెరచుటకు శక్తి గలవాడు. అసాధ్యాలు మనకుంటాయి కానీ ఆయనకు లేవు. ఆయన సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు. నేను ఆయన్ని నమ్ముతాను, నాకేం డౌట్ లేదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలు, 10 సంవత్సరాలైనా సరే నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడని నేను నమ్ముతాను. మార్చకపోయినను స్తోత్రం. ఇది నమ్మకత్వం అంటే. 10 సంవత్సరాలైనా నా దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముతాను అన్నది విశ్వాసం. అయితే చెయ్యకపోయినా పర్వాలా, ఆయన నాకు నమ్మకంగా ఉండకపోయినా పర్వాలా, నేను మాత్రం ఆయనకు నమ్మకంగా ఉంటానన్నదే విశ్వాస్యత. మన నమ్మకత్వానికి తప్పకుండా అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. మన విశ్వాస్యతకు తప్పకుండా దేవుడు పరీక్షలను అనుమతిస్తాడు. ఒక అబ్రహాం లైఫ్లోనే కాదు, భక్తులందరి జీవితంలో వారి యొక్క నమ్మకత్వానికి పరీక్షలు ఎదురైనాయి. షద్రకు, మేషాకు, అబేద్నగో అనేటువంటి 3 భక్తుల చరిత్ర దానియేలు గ్రంథంలో రాయబడింది. నెబుకద్నెజరు పరిపాలనలో వాడు ఒక పెద్ద బొమ్మ చేపించాడు రాజు. బొమ్మ చేపించి అందరూ కలిసి దానికి మొక్కమంటాడు. మొక్కమన్నప్పుడు రాజ్యంలో ప్రతి ఒక్క పౌరుడు మొక్కుతాడు, కానీ ఈ షద్రకు, మేషాకు, అబేద్నగోలు మాత్రం మొక్కరు. వాస్తవంగా వాళ్ళు బానిసలుగా ఉన్నారు, బానిస శృంఖలాల్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ స్వదేశంలో లేరు, వాళ్ళు పరదేశంలో బానిసలుగా ఉన్న పరిస్థితి. వాళ్ళేమి సుఖంగా లేరు, సంతోషంగా లేరు, తమ ఇంటి వారితో వాళ్ళు ఆనందకరంగా లేరు. వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలేసి, సొంత దేశాన్ని వదిలేసి ఒక రాజు చేత బందీలై పట్టబడిన ప్రదేశంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళ నమ్మకత్వం చూడండి. ఆ బొమ్మకు మొక్కలా వాళ్ళు మొక్కకపోతే ఉంటారుగా పనికిమాలినోళ్ళు, తపనగాళ్ళు. వాళ్ళు పోయి అంటించారు రాజుకి. రాజ్యం మొత్తం సాష్టాంగ పడింది, కానీ 3 మాత్రం సాష్టాంగ పడలేదు మీ దేవతకి. వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్నగోలు, వాళ్ళు మాత్రం సాష్టాంగ పడలేదు రాజా. మరి వాళ్ళు సాష్టాంగ పడకపోతే మిమ్మల్ని ఇంకెవరు లెక్క చేస్తారన్న. తీసిరండిరా వాళ్ళని నా ముందుకి. సాష్టాంగ పడకపోతే శిక్ష ఏంటో చెప్పలేదా? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో విసిరివేయబడతారని తెలియదా? పట్టండి వాళ్ళ నా ముందుకి. వచ్చేసారు వాళ్ళు. అప్పుడు అంటాడు, షద్రకు, మేషాకు, అబేద్నగో అను వారలారా, నేను చేసిన శాసనాన్ని ఎందుకు ధిక్కరించారు? దానికి ఫలితం ఏమిటో మీకు తెలియదా? మండుచున్న అగ్నిగుండములో పడవేయబడి కాలి బూడిదైపోతారని తెలియదా? ఇది రాజాజ్ఞ అని తెలియదా? రాజశాస్త్రం అని తెలియదా? ఎందుకు అలా ధిక్కరించారు అంటే వాళ్ళు ఏమన్నారు? రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. వామ్మో, నీవు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే, అందులో విసిరితే దానిలో నుండి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని ఆ తర్వాత మాట అంటారు, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలా, ఆయన మమ్మల్ని కాపాడే విషయంలో తన నమ్మకత్వాన్ని చాటుకుంటాడు. ఒకవేళ ఆయన చాటుకోకపోయినా మేమైతే ఆయనకి ఇచ్చిన మాట చొప్పున మేము ఆయనకి నమ్మకంగా ఉంటామని ఆ మాట మాట్లాడతారు వాళ్ళు. కాపాడగల సమర్థుడు కాపాడకపోయినా పర్వాలేదు. చదువుతారా ఆ మాట? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆ మాట కోసం నేను ఈ మాట చెప్పాను అనమాట. చదువు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అంటే ఏంటో తెలుసా? మరణం వచ్చి నిలబడింది ముందు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అందులో నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని వదిలేసి తన నమ్మకత్వం విషయంలో ఆయన అపనమ్మకస్తులైతే కానీ మేము మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటాం. దేవా, ఇదిగో ఈ ఇబ్బంది కొలిమిలో నేనున్నాను, చావు గోతికి సమీపంలో నేనున్నాను, కఠినమైన ప్రతికూలతలో నేనున్నాను, నువ్వు కాపాడమని నీకు ప్రార్థన చేస్తున్నాను, కాపాడగలవని విశ్వాసం ఉంచాను. ఒకవేళ నువ్వు కాపాడకపోతే నేను నిన్ను వదిలేస్తాను, నా సంగతి నీకు తెలీదు,
నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో. దేవునికి స్తోత్రం. దేవా, నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో. మాకు బజారుకు ఒకటి ఉంటుంది. బజారుకి 4 ఉంటాయి. ఫుల్గా ఉంటాయి మాకు. మా సంగతి నీకు తెలియదు, నా సంగతి నీకు తెలియదు. మర్యాదగా సాయం చేస్తావా, నిన్ను వదిలేయమంటావా? దేవునికి స్తోత్రం. అనే టైపు కాదు. నువ్వు సాయం చేస్తావని ఎదురు చూస్తున్నాను, నీ కార్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. చెయ్యకపోయినా పర్వాలా. నా నమ్మకత్వం విషయంలో మాత్రం రాజీ పడను తండ్రి. నువ్వు నాకు నమ్మకమైన సాయం చేయకపోయినా నేనైతే నీకు నమ్మకంగా ఉంటాను. ప్రాణమైన వదులుతాను కానీ నిన్ను మాత్రం నేను వదలను ప్రభువా, వదలను అని అలాంటి ప్రతిష్ట, సమర్పణ మనలో రావాలని దేవుడు ఎదురు చూస్తాడు. అలాంటి తీర్మానం కొన్ని పరిస్థితులు అనుమతించి మనల్ని పరీక్షిస్తాడు ఆయన. ఏమంటే, ఇంట్లో పని మనిషిగా పెట్టుకునే ఆమెనే 24 పరిశోధనలు చేస్తారే. పని మనిషిగా, అమ్మగారు నేను పని చేస్తానండి మీ ఇంట్లో అంటే, ఇంట్లో పని మనిషి అవసరం ఉంది. ఆమెమో కొత్త ముఖం. సరే రావమ్మా రా అని ఆమె వచ్చిన తర్వాత పరిశోధనలు మొదలుపెట్టు. నమ్మకస్తురాలా కాదా? ఫస్ట్ డబ్బులు పెడతారు ఒక దగ్గర, ఆమె కనపడేటట్టు లెక్కేసి పెడతారు. ఆమె చూసి, అమ్మగారు డబ్బులు పెట్టారు ఇక్కడ, ఎవరైనా చూసి తీసుకెళ్తే, ఇందాక స్నానానికి వెళ్తా పెట్టాలి ఇటు. తర్వాత గోల్డ్ పెడతారు కొద్ది రోజులు అయిన తర్వాత. వస్త్రాలు పెడతారు, ఆకర్షణీయమైన వస్త్రాలు. కక్కుర్తిపడి ఏదన్నా తీసుకుంటారేమో అని. అన్ని పరీక్షలు అయిన తర్వాత నమ్మకస్తురాలు అనుకొని అప్పుడు ఆ మనిషిని అన్ని విషయాల్లో ఫ్రీగా వదిలేస్తారు. ఏమమ్మా, నువ్వు బతికేది 4 రోజులు. ఆ 4 రోజుల్లో నీ దగ్గర పని మనిషిగా కుదిరినా బతికేది ఎన్ని రోజులో తెలియదు. ఆ మనిషి నీ ఇంట్లో పని చేయడానికి నువ్వు 24 టెస్టులు చేసి ఆ మనిషిని నిలబెట్టావే. మరి నీకు యుగయుగాలు ఉండే శాశ్వత రాజ్యంలో చేర్చబోతున్నాడు నిన్ను. ఏ పరీక్షలు లేకుండా తీసుకుంటాడా? ఎంత పిచ్చితనం, ఎంత అమాయకత్వం. 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తావు. 30 సంవత్సరాలు ఉద్యోగానికి 30 సంవత్సరాల పరీక్షలు. 5 ఏళ్లకు బడిలో చేరితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే. ప్రతి తరగతికి ఒక ఎగ్జామ్, ప్రతి తరగతికి ఒక పరీక్ష, ప్రతి తరగతికి ఒక పరీక్ష, ప్రతి తరగతికి ఒక పరీక్ష. 30 ఇంచుమించు ఒక ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యేటప్పటికి కాస్త 28 నుంచి 30 ఏళ్ళ టైం పట్టిద్ది. అంత కష్టపడి 30 ఏళ్ళు తిప్పలు పడి సాధించిన ఉద్యోగం ఏమన్నా 100 ఏళ్ళు ఉంటుందా? 60 రాగానే, అంటే 30 గలవంగానే దండేసి శాలువా కప్పి ఇక సర్దుకో అంటారు. ఇంతోటి భాగ్యానికి ఇన్ని పరీక్షలు పాస్ అవ్వకుండా మళ్ళీ ఫస్ట్ క్లాస్లో రావాలా? స్తోత్రం. పెద్దగా చెప్పండి, అవునా కాదా? ఎందుకు? ఒక ఆఫీస్లో జాబ్ చేయడానికి 30 సంవత్సరాల పరీక్షలు పాస్ అవుతా రావాలి. మళ్ళీ 30 ఏళ్ళు వచ్చే ఉద్యోగం అది. ఇక ఆ తర్వాత నేను చేస్తానన్నా చేయనీరు. ఇంకేం చేస్తా, లేకపోయా సర్వీస్ అయిపోయిందని పంపిస్తారు. కానీ రేపు దేవుడు నీకు ఇవ్వబోతున్న జాబ్ శాశ్వతమైంది, స్థిరమైంది, అది అంతము లేనిది. అక్కడ నీకు నిర్ణయించబడే స్థానం గొప్పది. ప్రియులారా, త్వరితంగా వచ్చే ఆశీర్వాదాలని, అల్పంగా వచ్చే సంతోషాలను కాదు మనం చూడాల్సింది. రేపు శాశ్వతంగా మనం పొందబోయే బహుమానాన్ని చూడాలి. కొట్టు, అర్థమైతే గట్టి కొట్టు. కొటేషన్ బాగుంది, రాసుకో. త్వరితగతిన వచ్చేటువంటి ఆశీర్వాదాలని, అల్పంగా వచ్చే సంతోషాలను కాదు మనం కోరాల్సింది. శాశ్వతంగా ఉండబోతున్న బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు చూడు, దాన్ని చూడాలి. మన దృష్టి అట్టు ఉండాలి. మరి దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఆ శాశ్వత రాజ్యం మరి చిన్నదా? ఏమమ్మా, నువ్వు పని మనిషిని ఏర్పాటు చేసేటప్పుడు ఏమన్నా నువ్వు కూర్చోబెట్టి ఏమన్నా రోజు సన్మానం చేసి పంపిస్తాయింది. ఇంట్లో పని మనిషిని నువ్వు ఏర్పరచుకునేటప్పుడు ఆమెను కూర్చోబెట్టి రోజు ఆమెకి ఏమన్నా ప్రత్యేకమైన సన్మానాలు చేసి ఏమన్నా పంపిస్తావా? నువ్వు పాత్రలు తోమిస్తావు, బట్టలు ఉతికిస్తావు, ఇల్లు మొత్తం ఊడిపిస్తావు, కడిగిస్తావు, వెట్టి చాకిరీ చేపిస్తావు. నువ్వేం పెద్ద సుఖపెట్టవా అని ఒక తోముడు దోముతావు. ఈ తోముడు దోమటానికి, ఆ మనిషిని ఇంట్లో పెట్టుకోవడానికి, ఆమె నమ్మకత్వానికి ఎన్ని టెక్స్టులో. మరి అక్కడ ఏకంగా నిన్ను పని మనిషి కాదు, ఆయన తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశిస్తున్నాడు.
యుగ యుగాల నిత్య రాజ్యంలో ఉన్నతమైన హోదాలో నిన్ను ఉంచాలని ఆశిస్తున్నాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని చేయాలని ఆశిస్తున్నప్పుడు ఆయన పరీక్ష చేయడా? ఏమయ్యా, న్యాయమా కాదా మీరు చెప్పండి? ఎంతమంది న్యాయం అంటారు? అయ్యో ఎట్లన్నా చేయకపోతే ఎట్లా? నమ్మకత్వాన్ని చూసుకోవాలిగా, లేకపోతే డౌట్ లేదుగా. తెల్లవారుజామున అనుకున్నాను కానీ బాగానే పని చేస్తున్నాయి మైండ్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. అది పరీక్ష చేస్తాడా చేయడా? చేస్తాడు. కొన్ని చేదైన అనుభవాలు రప్పిస్తాడు. రప్పించి నువ్వు నమ్మకంగా ఉంటావు, నీ నమ్మకం ఊడిద్దో చూస్తాడు, ఉంటుందో ఊడిద్దో. మంచి అనుభవాలు ఉన్నప్పుడేమో హల్లెలూయా, స్తోత్రం, దేవుడి కృప అన్నయ్యా, కృప. ఏదన్నా వచ్చిందనుకో, ఏదన్నా సంపాదించారనుకో, ఏదన్నా సాధించారు, దేవుడి కృప అన్నయ్య, ఏందో అన్నయ్య, అసలు దేవుడు ఏందో తెగ దీవిస్తున్నాడు అన్నయ్య. వయమ్మో, అసలు ఆపులేము కొంతమంది సంతోషాన్ని. అయితే సంతోషాలు ఇచ్చి చూస్తాడు, కొన్నిసార్లు ఉన్నాయి అమ్ముకునేటట్టు చేసి చూస్తాడు. అప్పుడు అనరు, అమ్ముతున్నావు అన్నయ్య, అమ్ముతున్నావు అన్నయ్య, అది తాతల నాటి ఇల్లు అన్నయ్య. ఏడు ముఖం వేసుకొని వచ్చి నా దగ్గర నిలబడతారు. అప్పుడు ఇగిలిద్దరు ఎందుకో నాకు అర్థం కాదు. అమ్మేస్తున్నావు అన్నయ్య, దేవునికి స్తోత్రం, దేవుడి కృప, అమ్ముకుంటున్నాం. అట్లెవరు అంటారా పిచ్చోడా? ఏం పర్లేదు అమ్మా, మరి దేవుడు నివాసాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తున్నాడు కదా, బాధ కలగట్లేదా? బాధ ఎందుకన్నయ్య? పరీక్షిస్తున్నాడు, పరీక్షించనే. ఈ తాత్కాలికమైన ఇల్లేనయ్యా ఇది, రేపు నాకు శాశ్వతమైన నివాసం అక్కడ ఇవ్వబోతున్నాడు. అక్షయమైన గుడారాన్ని అక్కడ ఇవ్వబోతున్నాడు. ప్రభువు తానే నిర్మించినటువంటి నిత్య నివాసాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. ఆ నివాసంతో పోల్చుకుంటే ఈ ఇల్లు ఎంతనయ్యా? అవునే, ఈ ఇల్లు పోయినా, ఈ ప్రాణమే పోయినా, ఈ ఊపిరి పోయినా, ఉన్నవన్నీ పోయినా, పేరు పోయినా, ప్రఖ్యాతి పోయినా, ఘనతలు పోయినా, ధనం పోయినా, ఉద్యోగమే ఊడినా, వ్యాపారమే కూలినా, నేను యేసును వదలనుగాక వదలను. హల్లెలూయా. అది నమ్మకత్వం. అన్నీ ఇచ్చి చూస్తాడు, ఉన్నాయి ఓడగొట్టి కూడా చూస్తాడు. పాస్ అవ్వాలి. అర్థమైందా? ఫస్ట్ చెప్పాను నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యత, ఎవరికి ఉండాలి నమ్మకంగా అన్న పాయింట్ చెప్పాను, టపి టపి టపి. ఇప్పుడు రెండోది చెప్పాను, పరీక్ష దేనికి ఎదురైద్ది? విశ్వాసానికి ఎదురైద్ది. అండ్ విశ్వాసానికి ఎదురైద్ది, మరియు నమ్మకత్వానికి కూడా ఎదురైద్ది. ఏదన్నా ఎదురుగానే యేసును మాత్రం వదలడానికి లేదు. ఒకటే మాట, ఎప్పుడు నువ్వు పలకాల్సింది ఒకటే మాట, నేను ఏమైపోయినా పర్వాలా, ఒరే సైతాన్, నువ్వు నన్ను ఎంత శోధించి వేధించి ఎంత ఇబ్బంది పెట్టి ఎంత నలగొట్టినా నా యేసయ్య పాదాలు మాత్రం నేను వదలను. ఏబు పట్టినట్టు పట్టాలి. ఏబు పట్టినట్టు పట్టాలి. ఏబు విచిత్రమైన మనిషి. నిజంగా ఇది తలుచుకున్నప్పుడు నాకు మళ్ళా గుర్తు చేసుకుని నవ్వుకుంటా ఉంటా. ఏబు తంతు. ఏబుకి దేవుడికి ఉన్న ఆ అనుబంధం అది భలే ఉంటుందండి. అన్నీ పోతాయి పాపం, ఆస్తులు పోతాయి, అంతస్తులు పోతాయి, దాసదాసి జనాంగం పోతారు, కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒక్కరోజే చచ్చిపోతారు. ఆఖరికి తన శరీరం కూడా జబ్బు పాలైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజులాగున్నాడు బికారైపోతాడు చిత్రంగా. రోజుల వ్యవధిలోనే మొత్తం కోల్పోతాడు. అయినా అన్ని పోతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తోత్రం కలుగును గాక అంటాడు. ఇది వినటానికి మనం ఇట్లా పలకటానికి బాగానే ఉంటుంది, కానీ ఏబు వెళ్ళిన ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆ మాట పలకాలంటే అది అంత తేలిక కాదు. కొద్దిపాటి నష్టం వస్తేనే అమ్మ దేవుడిని స్తుతించంటే ఏమో స్తుతో ఏమో పో అన్నయ్యో. దేవుడు కూడా తన్నే వాళ్ళకి వరం ఇస్తాడు, మాలాంటి మంచి వాళ్ళకి అనేవాళ్ళు ఉన్నారు. తన్నే వాళ్ళకి వరం ఇస్తాడంట దేవుడు. తన్నే వాళ్ళకి, ఎవరిని తన్నే వాళ్ళకి? దేవుడిని అంటారా? దిక్కుమాలిన మాటలో. కానీ ఏబు
సమస్తం కోల్పోతున్నా, ఇదిగో నీ ఒంటెలు పోయినాయి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం. ఆఖరి కడుపును పుట్టిన పిల్లలు పోయారని చెప్పినా కూడా, పిల్లలు కూడా నాకు ఇచ్చింది ఎవరు? ఆ సంతతిని నాకు ఇచ్చింది ఎవరు? నా ప్రభు. ఇచ్చినవాడు ఆయనే, ఆయనే తీసుకున్నాడు, వస్తువులు ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం కలుగునుగా. ఎక్కడా రివర్స్ మాట్లాడాలి. చివరికి ఒళ్ళంతా జల, ఆ బలహీనత వచ్చి చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గోక్కుంటూ వేదన పడుతున్న ఏబు దగ్గరికి భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమందో తెలుసా? సమస్తము కోల్పోయి బికారోడి అయిపోయి ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బుపాలైపోయి కూడా మళ్ళీ దేవునికి స్తోత్రం చెబుతున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? ఏం చేశాడు దేవుడు? దేవుణ్ణి దూషించి ఇక చావు, దేవుణ్ణి దూషించు, 2 చావు అన్నది భార్య. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఛీ, నువ్వు కూడా ఇంత మాట నాకు, నేను ఇంకెందుకు బతకాలి అనలా. ఒక్కొక్కడు అంతే, నా భార్య ఇంత మాట అందన్నయ్య, నాకు బతకాలనిపించట్లేదు అన్నయ్య, నేను అంటాను ఇంకా సావు నాయనా అని. ఎందుకు మరి ఇంత ఎదవతనంగా ఉన్నావు, సావు అని అంటాను నేను. ఏ మాట అంటే ఏమన్నా పోయిందా? అన్న నోరు సంగతి దేవుడు చూసుకుంటాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. సహించు నాయన, సహించమ్మా. ఏమన్నాడో తెలుసా? నేను పెట్టింది తిని, నేను ఇచ్చినవన్నీ కట్టుకొని, నేను ఇచ్చినవన్నీ అనుభవించి, ఈరోజు ఏదో కొద్దిపాటి ఇబ్బంది వచ్చిందని ఇంత మాట మాట్లాడతావే, నన్ను సావనే మాట మాట్లాడతావా అని అంత జిల్ల పెంకు జిల్లలో ఉండి కూడా ఏదో ఒకటి తీసుకొని బాధాల లెక్క ప్రకారం. దేవునికి స్తోత్రం. ఏం బాధలా, కట్టే మాట అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. దేవుడిచ్చిన అన్నిటినీ అనుభవింప తగుదుమా, కొద్దిపాటి శ్రమను అనుభవింప తగమా? మూర్ఖురాలా, మరి ఈ మాట ఆనాడు మాట్లాడలేదే? దేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చినప్పుడు ఆనందంగా తిని సంతోషంగా కులికావుగా, అప్పుడు మాట్లాడలేదే? ఇప్పుడు కొద్దిపాటి శ్రమ ఎదురైందని ఇలా మాట్లాడాలా? మూర్ఖురాలా, పా ఏంటి నా దేవుణ్ణి దూషించేది అని ఆమె తిట్టి పంపించాడు. ఆమె వచ్చి దేవుణ్ణి తిట్టమంటే ఆమె తిట్టి పంపించాడు. దేవుడు ఒక మాట అనలా. అక్కడ రాసుంది, ఏబు గ్రంథం 2, ఇంటికి పోయి చదువుకోండి, ఇప్పుడు వద్దులే. నోటి మాటలతోనైనాను ఏబు తప్పు మాట మాట్లాడలేదట. మళ్ళా ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు దేవుని పక్షంగా వాదిస్తుంటే అప్పుడు రివర్స్ అయ్యాడు మళ్ళీ వాళ్ళతో. దేవుడు అన్యాయం చేయడు ఏబు, నీకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే మొత్తానికి నువ్వేదో చేశావు. దేవుడు తప్పు చేయడు, దేవుడు అన్యాయం చేయడు, మొత్తానికి నీలోనే తేడా ఉంది, మొత్తానికి ఏదో తేడా చేశావు అని వాళ్ళు దేవుని పక్షంగా వాదిస్తుంటే ఏమంటాడు? ఏం తేడా చేశానో చెప్పండి, నేను ఎవరికి అన్యాయం చేశానో చెప్పండి, నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి, నాకెందుకు చేయాలిట్ట? దేవుడికి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటేనేమో వాళ్ళతో వాదన పెట్టుకున్నాడు. భార్య వచ్చి దేవుణ్ణి తిట్టమంటేనేమో ఆమె తిట్టి పంపించాడు. ఏమైనా అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? అదే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది. ఇంతకు నేనేం చెప్పాను? అదే మేము విన్నది చెప్పావు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అల్లెలూయా చెప్పండి. పాయింట్ ఉందా లేదా? స్నేహితులు వచ్చి దేవుని పక్షంగా మాట్లాడుతుంటే, ఎరా దేవుడి పక్షంగా మాట్లాడడానికి వచ్చారా కోపేసుకొని, సరే అట్లయితే మరి తప్పు చేసిన వాడికే శిక్షలు వచ్చే పని అయితే దేవుడు నాకు అన్యాయం చేశాడు రా, చేశాడు. అదేం దేవు? అవును చేశాడు. నేను ఎవడికి అన్యాయం చేయలే. ఆకలి కొన్నవాడి ముఖం చూడలా, ఆహారం పెట్టి పంపించా. వస్త్రహీనుడు నా కంటపడితే వస్త్రాలు ఇచ్చి పంపించా. విధవరాలు నా కంటపడితే ఆదరించా. దిక్కులేని పిల్లలు నా దగ్గరకు వస్తే వాళ్ళకి న్యాయం తీర్చా. అన్యాయం అయిపోతున్న వాడు నా ముందుకు వస్తే వాడి దగ్గర ధనం దోచుకున్నవాడి దవడ ఎముకను విర్రగొట్టి మరి వాడి దగ్గర నుంచి లాగి వీడి చేతికిచ్చా. నా పొరుగువాడి భార్యను నేను ఆశించలేదు. నా పొరుగువాడి భార్యను ఆశించి వాని వాకిట పొంచి ఉంటే నా భార్య వేరొకటి తిరగలి విసురుగా కాన్నాడు. అంటే కనీసం మోహపు చూపు కూడా నేను చూడలేదు. నా భార్య నాకు చాలు, పక్కవాడి భార్య నాకెందుకు అని నేను పొరుగువాని భార్యను ఆశించలేదు. ఒరే, నీతిమంతుడికి కష్టాలు రావంటే మరి నేను నీతిమంతుడినే. దేవుడు అన్యాయం చేయడు, నీతిమంతుల కంటే మరి నాకు అన్యాయం జరిగింది చెప్పండి, రుజువు చేస్తారా? మరి ఎవరికైనా అన్యాయం చేసిన రుజువు చేయండిరా అంటే వాళ్ళకి సౌండ్ లేదు. ఎందుకంటే ఏమి చెప్పేది నిజమే. దేవుడు గొప్పోడు, ఓకే. దేవుడు అన్యాయం చేయడంటేనే ఊరుకోట్లా, తగా తీసుకుంటున్నాడు. దేవుణ్ణి తిట్టమంటేనేమో ఆమె తిట్టి పంపించాడు.
ఏమని అర్థమైందా మీకు? అర్థం కాలేదు కదా. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక భార్య ఒకటి దగ్గరకు వచ్చి భర్త గురించి చెబుతుంది అనుకోండి, లేకపోతే ఒక ఆమె దగ్గరకు వచ్చి భర్త గురించి చెబుతుంది. మామూలుగా కొట్టట్లా, అట తిడుతున్నాడు, ఇట కొడుతున్నాడు, ఏమి ఇవ్వట్లేదు, అది ఇదని సోది చెబుతా ఉంది. ఇంత చండాలు పొడితో కాపురం చేయని ఎలా వదిలేస్తే పోయిందిగా దరిద్రం. ఆ? అట్టంటోడు ఎందుకమ్మా సావక అన్న వెంటనే రివర్స్ అయిపోయింది. ఎవరు మాయను చావాలంటావా? మరి నేను ఇంతసేపు టార్చర్ చేసినాడు ఎందుకు బతకాలి? ఎవరు మాయను చావాలంటావా? పనికి మాలిందానా, దిక్కు మాలిందానా, అట్లాంటిదానా, ఇట్లాంటి మాయను చావాలా అని రివర్స్ అయినట్టు. అరే నువ్వే చెబితివి ఇన్ని బాధలు పెడుతున్నాడు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడని. అట్లయితే వాడు పోతే పోయింది పేడ వదిలని ఈ మనిషి ఆవేశంతో అంటే నువ్వు పోరాదు, నువ్వు అంటే ఎలా ఉంటుంది? అవునా? ఎన్ని బాధలన్నా పెడితే అవసరమైతే ఆయనతోనే తగాదాడతా, ఆయనతోనే తగాద పెట్టుకుంటా, ఆయనతోనే వ్యాజ్యం ఆడతా, ఆయనతోనే పెనుగులాడతా. ఆయన పాదాలు మాత్రం వదలను. అది నా ఏబులో. అర్థమైందా? ఆయన నాకు నమ్మకమైన యజమానుడు, నేను ఆయనకు నమ్మకమైన దాసుడుగా దాసురాలిగా ఉండాలి. ఆయన నాకు నమ్మకమైన తండ్రి, నేను ఆయనకు నమ్మకమైన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి. ఆయన నాకు నమ్మకమైన భర్త, నేను ఆయనకు నమ్మకమైన భార్యగా ఉండాలి. అట్లా. అర్థమైందా? రెండో పాయింట్, పరీక్ష వచ్చిద్దా రాదా? చెప్పండి. కోటం టైం కూడా అయిపోయింది. వచ్చిద్దా రాదా? దేవుడు పరీక్ష చేయాలా వద్దా? మీరు చెప్పండి. అది న్యాయమా కాదా? నన్నైనా మిమ్మల్ని అయినా పరీక్ష చేయాలా వద్దా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. పరీక్ష తప్పకుండా చేయాలని. అదేంది తప్పు లేదన్న. థ్యాంక్ యూ, మీకు చాలా బాగా అర్థమైందని నాకు అర్థమైంది. దేవునికి మహిమ. ఏమి ఇబ్బంది పడదు, చేస్తాడులే. పరీక్ష చేయాల్సిందే అన్నారుగా, చేస్తాడులేని అవసరం లేదు. ఆల్రెడీ పరీక్షలోనే ఉన్నారు చాలామంది, ఆల్రెడీ పాపం పోరాటాల్లోనే సాగుతున్నారు. ఒక పరీక్ష ఉంది అన్నయ్య, ఇప్పుడు చాలా అయినాయి, ఇప్పుడు కొన్ని లైన్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఓకేనా? రైట్. మూడవ మాట చెప్పి ముగిస్తాను. ఎవరికి నమ్మకంగా ఉండాలి అన్నది చెప్పాను. పరీక్షలు దేనికి ఎదురవుతాయి? విశ్వాసానికి మరియు నమ్మకత్వానికి ఎదురవుతాయి అని చెప్పాను. ఒకవేళ నీవు నమ్మకస్తురాలివై దేవుని ముందు నిగ్గు తేలితే కలిగే బహుమానాలు కూడా 4 ముక్కలు చెప్పి ముగిస్తా. ఒకవేళ నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకొని నిలబడ్డావనుకో, నమ్మకత్వాన్ని కాపాడుకొని నిజాయితీగా దేవునికి ఎన్ని ప్రతికూలతలు వచ్చినా వదిలిపెట్టకుండా నమ్మకత్వానికి నిలబడ్డావనుకో, ఏ విషయాలలో నీకు పరీక్షలు ఎదురైనాయో ఆ విషయాలన్నిట నువ్వు ఊహించనంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మళ్ళీ ఒకసారి చెప్పేదా? ఏ విషయాలలో నీవు నమ్మకత్వంలో పరీక్షింపబడ్డావో, ఏ విషయాలలో నువ్వు పరీక్షింపబడ్డావో ఆయా విషయాలలో నువ్వు పట్టజాలనంత ఆశీర్వాదం పొందుతావు. దీనికి అబ్రహాం లైఫే ఎగ్జాంపుల్. పిల్లల విషయంలో శోధించబడ్డాడు, అంటే పరిశోధించబడ్డాడు. తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా ఇవ్వమన్నాడు కదా. తీసుకెళ్ళి దహన బలిగా ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు తీరా బలిపీఠం కట్టి కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పండుకోబెట్టి కత్తెత్తాడు. ఎత్తి పొడవటానికి సిద్ధమైనప్పుడు దేవుడేమన్నాడు? అబ్రహామా, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, వాని వదిలేసేయి అని అబ్రహాముని అడ్డగించాడు. తర్వాత పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలను ఆయనే చూపించాడు. తీసుకొచ్చి అబ్రహాము దహన బలిగా దాన్ని అర్పించేశాడు ఇస్సాకుకు ప్రతిగా. పిల్లల విషయంలో ఇప్పుడు పరిశోధించబడ్డాడు కదా. ఇప్పుడు ఏ విషయంలో ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు చూసావా? ఇక నుంచి నీకు అష్టైశ్వర్యాలు ఇస్తానని చెప్పలా. ఐశ్వర్యం విషయంలో శోధింపబడ్డ అబ్రహాము సంతాన విషయంలో శోధింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? అబ్రామా, ఇప్పుడు రా, సముద్రం తీరానున్న ఇసుక రేణువులు లెక్కించగలవా?
సముద్ర తీరంలోనే ఇసుక రేణువుల. ఒక దోసెడు రేణువులు లెక్కేయడానికే చాలా రోజులు పట్టింది నాయన. నా బతుకాలం జరిపోయింది. ఒక దోసిలి రేణువులు, ఇసుక రేణువులు లెక్కేయడానికి నా బతుకాలం జరిపోయింది. అలాంటిది సముద్ర తీరంలో ఉన్న ఇసుకను లెక్కేయాలంటే ఎట్లా సాధ్యం? ఆకాశ నక్షత్రాలను చూసి లెక్కేస్తావా? అది సాధ్యం కాదు నాయన. ఇటు పక్క లెక్కేసి మళ్ళీ ఇటు వచ్చి ఇటు లెక్కేస్తుంటే ఆ లెక్క పోయింది. చిన్నప్పుడు కూర్చొని మంచం మీద వండుకొని ఆరు బయట 1 2 3 4 లెక్కేసుకుంటూ కూర్చున్నా. మీరు చేశారా పని? మీరు చేస్తుండ్రేమో అట్లాంటి పిచ్చి పనులు చేశారా? ఆహా, మీలో కూడా ఉందా నాలాంటి పిచ్చోళ్ళు? రైట్, దేవునికి స్తోత్రం. లెక్కేసేవాడిని. కాసేపు లెక్కేసేసరికి కళ్ళు నొప్పులు పుట్టాయి, అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా నక్షత్రాలే. దేవుడు అబ్రహాంతో అన్నాడు ఏమని తెలుసా? నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నా కొరకు వెనుతీయలేదు గనుక నీవు లెక్కింపజాలనంత సంతానము నేను నీకు నిశ్చయముగా ఇస్తాను. ఏ విషయంలో దేవుడు మన నమ్మకత్వాన్ని పరీక్షించాడో ఆ విషయంలో దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు. కన్ఫర్మ్, డౌటే అక్కర్లా. ఒక విషయంలో ఇప్పుడు నువ్వు పరీక్షింపబడుతున్నావు అంటే ఆ విషయంలో నిన్ను అమితంగా దేవుడు దీవించబోనుకున్నాడు. ఏబును కూడా అంతే. అన్ని విషయాలలో దేవుడు పరీక్షించాడా? పరీక్ష అయిపోయిన తర్వాత మొత్తం రెండింతలుగా ఇచ్చాడని రాస్తుంది. డబల్ చేసి పడేశాడు. 500 జతల ఎడ్లు ఒంటెలు ఉన్నాయనుకో, 1000 జతలు అయిపోయినాయి. స్తోత్రం. 10 మంది సంతానాన్ని తీసుకున్నాడు కదా, 10 మందికి మళ్ళీ 10 మందిని ఇచ్చాడు. సంతానం మాత్రం 10 మందికి 10 మందినే ఇచ్చాడు. వాస్తవం 20 మందిని కదా ఇవ్వాలని డౌట్ కొంతమందికి. దేవుడు 20 మందినే ఇచ్చాడు ఏబుకి. కాకపోతే 10 మంది పైన ఉన్నారు, 10 మంది ఏబు దగ్గర ఉన్నారు అన్నమాట. పశువులు మాత్రం ప్రాణులు కాబట్టి వాటి ఆత్మలు ఉండవు కాబట్టి అవి డబల్ ఇచ్చాడు. మనుషుల్ని మాత్రం 10 మందినే ఇచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ 10 మంది ఏబు ఖాతాలు అక్కడ ఉన్నారు. ఎక్కడ? పరదైసులో. అర్థమైందా? ఎలారా? స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఏ విషయాలలో నీవు శోధించబడ్డావో, పరీక్షింపబడ్డావో, నీ నమ్మకత్వం పరీక్షింపబడింది, ఆ విషయాలలో నీవు తిరిగి రెట్టింపుగా ఆశీర్వదించబడతావు. సామెతల గ్రంథము 28:20. ఇది 2వ దీవెన. నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్న వాడికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడు ఏవేవి సిద్ధపరిచి ఇవ్వగోరాడో వాటన్నిటినీ స్వతంత్రించుకుంటాడు. నా దగ్గర ఉండేటువంటి పిల్లలకి నేను ఎక్కువ శాతం అదే చెప్తాను. రేయ్, పెద్దలు పిల్లలు అందరికీ చెప్తాను నేను, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు నాన్న. నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడు ఇస్కరియోతు యోధా లెక్కలోకి వస్తాడు. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. ప్రతికూలత ఎదురైనా సరే నమ్మకంగా ఉండండి. నాకు కాదు, నా దేవుడికి నమ్మకంగా ఉండండి. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే చెబుతా, కుటుంబ సభ్యులకు కూడా. పరిశుద్ధుల కష్టం మన చేతికి వస్తుంది, పరిశుద్ధులు కష్టార్జితం మన చేతికి ఇస్తా ఉన్నారు అన్న పరిచర్యకు వాడతాడని దాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకూడదు. దాన్ని ఎక్కడ కూడా మన స్వార్థానికి దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది ఎవరిది? పరిశుద్ధులది. వాళ్ళని ప్రేరేపించి ఇచ్చింది ఎవరు? దేవుడు. అది మనది కాదు, దేవుడిది అండ్ పరిశుద్ధులది. ఈ లోకంలోనికి ఏమి తేలేదు, చచ్చేటప్పుడు ఏం తీసుకొని పోం. కాబట్టి దేవుడు మనకిచ్చిందంతా కూడా దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెట్టాలి, యథార్థంగా ఉండాలి. ఎక్కడన్నా అపనమ్మకపు ఛాయలు కనబడితే పక్కన పెడతాడు దేవుడు. ఆ బ్లెస్సింగ్ ఆగిపోయింది. నా కుటుంబ సభ్యులకి చెప్తాను, జాగ్రత్త జాగ్రత్త, ఇది పరిశుద్ధుల రక్తం అని చెప్తాను. నాకు భయం. మరి నన్ను నమ్మి పరిశుద్ధులు ఇక్కడ ఉన్నోళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు, శాలెమన్నకి ఏదన్నా నేను ఇస్తే అన్న ఖచ్చితంగా దేవుని పనిలో వాడతాడని నమ్మి నా చేతికి వాళ్ళు ₹1 ఇస్తే దాన్ని నమ్మకంగా నేను దేవుని కొరకు ఖర్చు పెట్టాలనేది నా ఆశ. కనీస అవసరాల కోసం వాడుకోవడంలో తప్పు లేదు. కానీ మరి ఇంకా బలిపీఠం దగ్గర ఉన్నవాడు బలిపీఠం మీద అర్పణకి యోగ్యుడు, సువార్త ప్రకటించేవాడు దాని వల్లనే జీవనం పొందాల్సి ఉంది. మరి ఇంకేం చేయాలా? లేకపోతే అవకాశం ఉంటే పని చేసుకుంటా సేవ చేయాలని ఉంది. ఇప్పుడు నేను పనికి పోయాను అనుకో, ఇక తెల్లారిది ఇక్కడ. కాబట్టి ఇక నేను ఇప్పుడు అది చేయాల్సి కాదు. అందుకని ఇప్పుడు దీని మీదనే ప్రయాణం సాగించాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఆ ఒక్క పాయింట్లో కూడా పౌల్లాగా ఉండాలని ఆశ. ఏదో ఒకటి జీవనోపాధి చేస్తా, నా కుటుంబాన్ని నడిపించుకుంటా, సేవ చేయాలన్న ఆశ.
కానీ ఇప్పుడు నేను పూర్తి కాలం టైం సేవలో ఉంటేనే మంచిది, ఇంకా ఎక్కువ మందిని తయారు చేయగలుగుతానన్న ఆశతో పూర్తి కాలం సేవలో ఉన్నందున నా కనీస అవసరాలకు తప్ప హైపైగా ఏదో హడావుడి చేయడానికి వాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నా నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. దుర్వినియోగం అయితే గాయపడతాడు, సద్వినియోగం చేసి నమ్మకంగా ఉన్నాను అనుకో, ఎంతైనా చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నమ్మకమైన వానికి ఎందులో అయితే నమ్మకత్వం విషయంలో శోధించబడ్డారో దానికి రెట్టింపు తిరిగి దయచేస్తాడు. ఆర్థిక విషయాల్లో ఒకవేళ దేవుడు నీకు లేమి కలిగించి నిన్ను పరిశోధించాడు అనుకో, ఆ లేమిలో ఉండి కూడా దేవా నీకు స్తోత్రం నాయనా అని ఆ లేమిలో ఉండి కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు అనుకో, బతుకంతా పరీక్ష కాదుగా, కొద్ది రోజులు పరీక్ష. ఆ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత పట్టజాలనంత సమృద్ధితో నింపుతాడు నిన్ను. ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. ఎందుకంటే బైబిల్ అందుకు సాక్ష్యం ఇచ్చింది. కాసిన నీళ్లు తెస్తావా తల్లి? నీళ్ళు అయితే తెస్తా. ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకొని రా అమ్మ. అప్పమా? ఇక్కడ మాకే తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. నేను నా కుమారుడు చావక ముందు రొట్టె కాల్చుకొని తిందామని పుల్లలు ఎరుకోవడానికి వచ్చానయ్యా. ఉన్నదే పట్టెడు పిండి. పట్టెడంటే ఇది పట్టెడు పిండి. ఎన్ని రొట్టెలు అయింది? ఆ పట్టెడు పిండిని వండుకుందామని, రొట్టె కాల్చుకుందామని వచ్చాను. ఈయనంటాడు, అందులోనే నా కోసం ఒక చిన్న దేశరా అంటాడు. ఇది ఎట్టుందంటే అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కునేటట్టుంది అనమాట వ్యవహారం. కానీ ఏలియా అంటాడు, ఆ పట్టెడు పిండిలోనే నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొని రా. నీకున్న ఆ పట్టెడులోనే కొంచెం, ఆ కొంచెంలోనే నమ్మకంగా ఉండు దేవునికి. కొంతమంది చాలా ఆర్థిక ఇబ్బంది ఉంది కనుక నేను ఇప్పుడు 10వ భాగం లేకపోతే దేవునికి ఇవ్వాలనుకున్న అర్పణ నేను ఇవ్వనిది ఖర్చు చేస్తాను అనుకుంటారు. మీ అవసరాలు మీ బాధలు నాకు సంబంధం లేదు, మళ్ళీ డబ్బుల కోసం చాలా ఏమైనా చెబుతున్నాడు అనుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో సైతం ఇది నా దేవుని కొరకు నేను కేటాయించింది, ఇది దేవుని కొరకే చెందాలి అని నువ్వు దాన్ని విభాగించగలిగితే సారేపద విధవరాలు కరువు కాలమంతా పోషింపబడ్డట్టు పోషింపబడతావు. కొన్నిసార్లు సమృద్ధి ఇచ్చి చూస్తాడు, కొన్నిసార్లు కఠినమైన లేమిని అనుమతించి అందులో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో చూస్తాడు. సారేపద విధవరాలు ఆ పట్టెడు పిండిలోనే నిజంగా ఏలియా చెప్పినట్టు రొట్టె చేసుకోవచ్చు. అప్పుడు ఏలియా అన్నాడు, సిద్ధపడింది, ఆ మనసులో సిద్ధపడింది, ఓ యెహోవా నీకు సెలవిచ్చాడు, ఆయన దీవిస్తున్నాడు, కరువు కాలం తీరేంత వరకు ఆ తొట్టిలో పిండి తగ్గదు, ఆ బుడ్డిలో నూనె తగ్గదు, పో ఎన్ని రొట్టెలు చేసుకుంటావో చేసుకోపోమన్నాడు. ఇంకేం లేదు, డైలీ ఆ రొట్టెలకు కావాల్సినంత పిండి వచ్చేసింది, అందులో ఆ రొట్టెలు కాల్చడానికి కావాల్సినంత నూనె వచ్చింది ఆ బుడ్డిలో. ఇక ఎన్ని కాల్చినా సరే కరెక్ట్గా మళ్ళీ అంత పిండి వచ్చి ఉంటుంది ఆడ. కరువు కాలం తీరిందాక అక్కడే ఉన్నాడు, ఆడే తిన్నాడు. ఆయన తింటాం కాదు, వాళ్ళు కూడా తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరిగిపోని దీవెన అయిపోయింది అనని ఆశీర్వాదం, సమృద్ధి. ఈ సమృద్ధి రావటానికి ముందు ఆ ఉన్న కొంచెంలోనే చూడు నమ్మకత్వాన్ని పరీక్షించాడు. అవునా? ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఎట్టటానండి అర్థమైతే రైట్, అందరూ చేతులు పెరలే. ఇది కూడా అర్థం కాకపోతే ఇంక చేయగలిగింది ఏం లేదు. ఎందు అయితే మనల్ని నమ్మకత్వాన్ని పరీక్షించాడో దానిలో మనం పట్టజాలనంతగా దీవెన కుమ్మరిస్తాడు అన్నది చెప్పాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి, అన్ని రకాలుగా దీవెనలు వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు? నమ్మకస్తుడు. నా బిడ్డలు నా విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు, తప్పనిసరిగా నేను వాళ్ళు బ్లెస్ చేయాలనుకుంటాడు. ఇటు ఆశీర్వాదాలు డబల్ ఇస్తాడు, ఏ దీవెన ఇవ్వాలనుకున్నాడో అవన్నీ తన నమ్మకమైన పిల్లలకు కుమ్మరిస్తాడు. 2, మూడవది, ఆ నమ్మకమైన వానికే జీవ కిరీటం ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. మరణాపాయం వచ్చినా సరే నీ నమ్మకాన్ని వదిలిపెట్టొద్దు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అంతేనా?
తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? మనం నమ్మకస్తులమై ఉంటే ఆయన భూరాజులను జయిస్తాడట. అదే ప్రకటన గ్రంథం. ఆయనతో ఉన్నవారు, చూడండి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 13, 14 వచనాలు తొందరగా. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు గొర్రె పిల్లతో కూడా ఉండిన వారెవరు? మనమే. గొర్రె పిల్లతో కూడా ఉండిన వారెవరు? మనమే. తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున, అద్దుగో చూసావా, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. అది మనం నమ్మకస్తులమై ఉంటే దేవుడు కొంతమందిని జయిస్తాడట. ఆయన జయానికి మన నమ్మకానికి లింక్ ఉంది. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు మరియు నమ్మకమైన వారు. మన నమ్మకత్వం యేసయ్య జయానికి ఉపయోగపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది వచ్చాడు ఏబు దగ్గర. ఏబు విషయంలో అపవాది దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడే గదిలిచ్చాడు. ఏబు సంగతి ఆలోచించావా అని. ఆశీర్వదిస్తే ఎవరైనా భజన చేస్తారు, లేవా ఉన్నాయని ఓడగొట్టప్పుడు తేలిద్ది అన్నాడు. అవునా? సరిపో. అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, అతని కలిగిన సమస్త నీకు అప్పగిస్తున్నా, నువ్వేమైనా పోగొట్టు, ఏబు మాత్రం తన నమ్మకత్వం వదలడు. భార్య అదే అంది, ఇంకనూ నీ నమ్మిక వదలవా, నీ యథార్థత వదలకుందువా. చూడండి, ఇంకనూ నీ యథార్థత వదలకుందువా. ఏబు గ్రంథము ఆ ఒక్క ముక్క చదవండి, ప్రార్థన చేస్తా. 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా. యథార్థత అంటే నమ్మకత్వం కూడా. ఇంకనూ నీ యథార్థతను వదలకయుందువా. దేవుని దూషించి మరణము కమ్మనెను. చాలు. చూడండి, ఏముని పరీక్షించడానికి సాతాను ప్రేరేపించి ఏబు కలిగిన సమస్తాన్ని కూడా నిర్మూలన చేశాడు. ఇక్కడ దేవుడు ఛాలెంజ్ చేశాడు సైతాన్తో, అరే నీ చేతనైన చేసుకోపో, నా భక్తుడు మాత్రం వదలడరా, నమ్మకత్వాన్ని యథార్థతను మాత్రం వదలడరా, పో నీ చేతనైన చేసుకోపో. ఏబును కాబట్టి అట్ట సవాల్ చేశాడు, కానీ దేవుడు మనల్ని బట్టి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏబును కాబట్టి, అంత నమ్మకస్తుడు కాబట్టి దేవుడు ఛాలెంజ్ చేశాడు. దానియేలును కాబట్టి ఛాలెంజ్ చేశాడు. శద్రకు మేషకు అబేద్నెగోను కాబట్టి. నిన్ను నన్ను ఆ ప్లేస్లో పెడితే ఉంటాం. అసలు ఫస్ట్ ఒంటెలు పోయినాయి అనగానే మనం ఈ అడ్రస్ లేకుండా పోతాం. లేదండి, దేవుడు నాకు తోడే ఉంటే నా ఒంటలు ఎందుకు పోవాలి, నేను రాను పో చర్చికి, ఇంక చర్చి లేదు గిర్చి లేదు. ఒంటెలు పోయినప్పుడే మనం కూడా అడ్రస్ లేకుండా పోయాం. కానీ మనల్ని బట్టి కూడా దేవుడు సైతానుతో ఛాలెంజ్ చేయగలగాలి. ఆ స్థాయికి ఎదగాలి మనం. ఆ శక్తి దేవుడు మనకిచ్చుగాక. ఆమెన్. పోరా పో, నా బిడ్డను ఎంతన్నా శోధించు, నన్ను వదిలిపెట్టదు పో అనగలిగే స్థాయి మనకుందా? కొంతమంది నా దగ్గరికి వచ్చి, సైతాను ఏం శోధించినా శోధిస్తున్నాడు అన్నయ్య అంట. నేనంటాను, నీకంత సీన్ లేదేమంటాను. అదేందన్నయ్య, నిజంగానే సైతాను ఏం శోధించినా శోధిస్తున్నా అంటే నీ రేంజ్ అది కాదు, ఊరుకో అంటాను నేను. అంటే ఏంటో తెలుసా, సైతాను శోధించేదానికి ఒక స్థాయి ఉంది. నాకు తెలిసి నీ దగ్గరికి వచ్చి శోధించడానికి వచ్చేది పిల్లదేమై ఉంటుంది. నీ రేంజ్ అది, నీ రేంజ్ పిల్లదేమో రేంజ్. డైరెక్ట్గా సాతాను వచ్చి శోధించాలంటే నువ్వు ఏబు స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి, దానియేలు స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి, యేసు స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి, మోషే స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి. అర్థమైందా? కాలేదా? మరి కదిలితే సైతాన్ వచ్చి తెగ శోధిస్తున్నాడు, సైతాన్ వచ్చి తెగ, సైతానా లేకపోతే వాడు పంపించిన ఒక పిల్లదయ్యమా? నీ రేంజ్ ఏంది? ఒక పిల్లదయ్యం కదిలిచ్చినా నువ్వు ఆంతరం వస్త్రాలు దించుకొని ఎగబడతావు. అలాంటిది సైతాన్ వచ్చి తెగ శోధిస్తున్నాడు.
నేనంటే నీ రేంజ్ అంత కాదులేమ్మా, అది పౌల్ రేంజి, అది ఏబు రేంజి. ఆ స్థాయికి పోయినప్పుడు సైతానను, ఆ స్థాయికి పోనంత వరకు ఈ చిల్లర దేయాలు ఉంటాయే అయ్యే. ఎంతమందికి అర్థమైంది? నిజమే, నేను చెప్పేది జోక్ కాదు. ఇప్పుడు నిన్ను నన్ను నమ్మి సైతాన్ని వదులుతాడా దేవుడు? పోరా మా వాడి దగ్గరికి పో, నువ్వు ఎన్ని తిప్పలన్నా పాడు, మా వాడు తిరిగి ఉండదు అని అనగలడా? ఏమో, నన్ను బట్టి మాత్రం అనుమానమే అన్నయ్య, వాళ్ళు చేతులు ఎత్తండి. ఆహా, కొంతమంది చేతులు ఎత్తలా ఫైటర్లో. ఉంటావా మరి నువ్వు గట్టిగా? రమ్మని అన్నయ్య, వాడిని రమ్మను, వాడి ఎన్ని తిప్పలు పెట్టిన ఆల్రెడీ పడతానే ఉన్నాను, ఇంకా పెడితే ఇంకా కొన్ని బాధలు పెడతాడు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, రమ్మను శోధించుకోమని యేసు రక్తమే చేయవు. కొంతమంది పాప యథార్థంగా చేయెత్తారు, మనకంత సీన్ లేదన్నయ్య. ఎట్లా లేకపోతే రావాలి లైన్లోకి, ఎదగొద్దు, పోరాటానికి సిద్ధపడద్దు, నమ్మకత్వంలో గెలవద్దు. మనం నమ్మకస్తులమై ఉంటే దేవుడు సైతాన్ని కూడా సిగ్గుపరుస్తాడు. సిగ్గుపోయింది ఏబు దగ్గర. ఎవరు సిగ్గుపోయింది? దేవుని సిగ్గుపోయిందా? ఏబు సిగ్గుపోయిందా? లేకపోతే సాతాను సిగ్గుపోయిందా? నేను చెప్పనా, సైతానుగాడు అందరికీ సోదకుడైతే ఏబు సైతానికే సోదకుడయ్యాడు. ఇతను ఎవర్రా, అన్ని పోగొట్టినా సరే యెహోవా స్తోత్రం అంటాడు. ఏ మనిషిరా, చండాలంగా తిట్టకుండా దూషించు దూషించు, ఒక్కసారి అన్నరా, ఒక్క మాటన తిట్టురా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని యెహోవాకే స్తోత్రం. సిగ్గుపోయే. మళ్ళీ వచ్చాడు, ఏదిరా ఏమైంది, తిట్టాడు నన్ను అంటే. ఇప్పటిదాకా ఒంటెలు, ఎడ్లు, పొలాలు, దాసదాసి జనాంగం, పిల్లలు పోయారు కాబట్టి ఏం అనలేదులే. తన సొంత శరీరానికి రోగం పెడితే ఎవడైనా తిడతాడు. సరే పోరా, పెట్టుకోపో, ఏబుకు రోగం జబ్బు పెట్టుకోపో, పోరా, ఏబు ప్రాణాన్ని మాత్రం తీయొద్దు, అతన్ని శరీరాన్ని ఏం చేసుకుంటావు చేసుకోపోమన్నాడు. ఎన్ని రకాల రోగాలు లేవండి వాడు పెట్టలేడు, దరిద్రుడు కాకపోతే. దరిద్రుడు సైతానుడు, ఎన్ని రకాల రోగాలు లేవు. పాపం ఏబుకు ఒక సిగ్గుమాలిన రోగం పెట్టాడు, ఒళ్ళంతా జిల, ఇంకేం లేదు, కంఠమే. అలాంటి జబ్బులో ఉన్న వ్యక్తికి అసలు ప్రశాంతత ఉండదు, ప్లస్ అవమానకరం. రోగాలు చాలా ఉన్నాయి, ఈ రకమైన రోగమే నాకు ఎందుకు రావాలి, ఛీ దేవుడు ఎందుకు ఇట్ట అంటే చాలు, దేవుడు ఓడిపోతాడు, సైతాన్ని గెలుస్తాడు. అన్లా ఏబు అన్లా, ఇంతవరకు నాకు ఆరోగ్యం ఇచ్చింది యెహోవా, దాన్ని తీసేసింది కూడా యెహోవా, యెహోవాకే స్తోత్రం. ఒళ్ళంతా చెడిపోయినా సరే ఆయనకే మహిమ. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఛాలెంజ్ చేసింది ఎవరో? దేవుడు. గెలిచింది ఎవరో? గెలిపించింది ఎవరో? చెప్పు, గెలిపించింది ఎవరో? అంటే మనం కూడా దేవుణ్ణి గెలిపించవచ్చా? సహజంగా మనం అడుక్కుంటుంటాం, నన్ను గెలిపించు నాయనా, నన్ను గెలిపించు నాయనా, నన్ను గెలిపించు నాయనా. దేవుడు అంటాడు, నీ బతుకంతా నిన్నే గెలిపిస్తున్నాను, మరి నువ్వు నన్ను గెలిపించేది ఎప్పుడు అంటాడు. మరి ఏంది, గెలిపిస్తారా ఓడిస్తారా? ఏమంటే లైవ్లో ఉన్న వాళ్ళు చెప్పండి, గెలిపిస్తారా ఓడిస్తారా? ఏమో, ఇప్పటికి ఓడిచ్చారో గెలిపించారో మరి చూడాలా. గెలిపించాలి దేవుణ్ణే, మహిమపరచాలి దేవుణ్ణే. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యం వాటి మహిమంతా నీకు ఇస్తాను అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? సాతానా పొమ్మో, నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయన్నే సేవించాలని ఉంది అన్నాడు. ఎవరిని గెలిపించాడు? తండ్రిని గెలిపించాడు. ఎవరిని గెలిపించాడు? దేవుణ్ణి గెలిపించాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరిని గెలిపించారు? తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. వేస్తే ఏం జరిగింది? దేవుడే దిగొచ్చాడు. అప్పుడు నెబుకద్నెజరు అంటాడు, షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా, రండి నాయన, బయటికి రండి. నేను అనుకుంటా ఒక నవ్వు పుట్టించే మాట. వాళ్ళు ముగ్గురు లోపలే ఉండి, రాజుగారు రండి, మీరు లోపల కనాల్సింది. అప్పుడు ఏమయ్యేదో రాజు బతుకు. రాజుగారు ఏం కాదు రండి, బ్రహ్మాండంగా ఉంది ఏడా, నాకు బతుకు మీద ఆశ ఉంది నాయన, నేను షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా, బయటికి రండి అని పిలిచాడు. ఎందుకంటే ఈ లోపల పోలేడు, పోతే అవుట్.
బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నాలుగు వారిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా, నాలుగు వారిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. దేవునికి మహిమ. చెప్పండి, ద్రోహత్వమా నమ్మకత్వమా? ద్రోహులై ఉంటే మన ప్రాణం మనమే తీసుకోవాల్సిన గతి పట్టింది. అందుకే ద్రోహం తలపెట్టద్దు, ద్రోహులై ఉండవద్దు. మనం నమ్మకత్వాన్ని కనపరచవలసిన వారందరికీ నమ్మకత్వాన్ని కనపరుద్దాం. నెంబర్ 1, సృష్టికర్త అయిన దేవునికి నమ్మకంగా ఉందాం. ఆత్మీయ నాయకునికి నమ్మకంగా ఉందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకంగా సేవ చేద్దాం. అంతేకాదు, కట్టుకున్న భాగస్వాములకు నమ్మకంగా ఉందాం. భర్త భార్యకు, భార్య భర్తకు. పిల్లలారా, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండటానికి సాధన చేయండి, ఆశీర్వదించబడతారు. దేవునికి నమ్మకంగా ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. ఎక్కడన్నా మనం అపనమ్మిక చూపిస్తున్నామంటే ముందు మనం దేవునికి నమ్మకంగా లేమని అర్థం. అందుకనే గుర్తుపెట్టుకొని మనం ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో గ్రహించండి. మొదటి విషయం. రెండవది, మన నమ్మకత్వానికి పరీక్షలు ఎదురవుతాయి, పాస్ అవ్వాలి. ఎందుకంటే మనకు దేవుడు శాశ్వత బహుమానాన్ని సిద్ధపరిచాడు అక్కడ. అది ఒక రోజుది కాదు, ఒక పూటది కాదు, యుగ యుగాల ఆశీర్వాదం. దాన్ని స్వతంత్రించుకోవడానికి తప్పకుండా మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించుకుంటాడు, పరిశోధించుకుంటాడు, సరిచూసుకోవాలి. మూడవది, దేవుని ఆశీర్వాదాలన్నీ నమ్మకమైన వానికే. ఒకవేళ నమ్మకస్తుడైన వాడు ముందు శోధించబడ్డా, పరీక్షించబడ్డా, ఇబ్బందులు ఎదుర్కొన్నా రెట్టింపు దీవెన తప్పకుండా పొందుతాడు. ఏ పొందినట్టు తప్పకుండా పొందుతాడు. అబ్రహాము నమ్మకత్వం, విస్తారమైన సంతతి అబ్రహాముకు లభించింది. ఈరోజు భూమి మీద ఉన్న ప్రజల్లో అటు శరీరపరంగా చూస్తే యూదులు అండ్ ముస్లింలు అబ్రహాం సంతతి, ఇటు ఆత్మీయంగా చూస్తే క్రైస్తవులందరూ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతతి. చూడండి, దేవుడు వాగ్దానం నెరవేరిందా లేదా? అంత నమ్మకస్తుడు దేవుడు. త్యాగాన్ని పరీక్షించడమే కాదు, సమృద్ధి కూడా ఇస్తాడు. నాకున్న పట్టెడన్నో నలుగురికి పెడతాడా వీడని నన్ను గమనించాడు. అమ్మో, నా దేవుడు నన్ను గమనిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ముందు దేవుణ్ణి బట్టి, తర్వాత సాటి మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి, సరే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మనిషి మీద ఉన్న మమతను బట్టి నాకున్న దానిలో తోడ్పాటు అందిద్దామని ఇచ్చిన ఆ కొద్దిపాటి ప్రేమ, చూపిన ఆ కొద్దిపాటి ప్రేమతో విస్తారమైన కృప చూపాడు దేవుడు నాకు. హల్లెలూయా. పొందలేదంటే అబద్ధీకులం అవుతాం. దేవుడు కార్యం చేశాడు గనుక మీ అందరికీ చెప్తున్నాను, పరీక్షలో ఉన్నారా, ప్రతికూలతలో ఉన్నారా, ఇబ్బంది కొలిమిలో కాలుతున్నారా, భయపడద్దు. నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాస్యతను దేవుడు పరీక్షిస్తుండొచ్చు. నీ విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎదురై ఉండొచ్చు. తట్టుకో, దేవుణ్ణే మయంపరచు, దేవుణ్ణే సన్నతించు. తప్పనిసరిగా రాబోతున్న రోజుల్లో
దేవుని కార్యాన్ని భూమి మీద చూస్తాం, నిత్య బహుమానాన్ని కూడా పొందుతాం. ఇంకా చాలా దీవెనలు ఉన్నాయి. ఆ నమ్మకస్తులకి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. ఒక 4 చూపించాను కనుక ఇక మనం ముగింపులోకి వెళదాం. దైవజనుడు ప్రార్థిస్తాడు. అందరం తలలు వంచి కళ్ళు మూద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభువ, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ దాసును నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతులన్నింటిని బట్టి కృతజ్ఞతలయ్యా. ఎన్నోసార్లు నమ్మకత్వం విషయంలో దేవా నీకు అపనమ్మకస్తులుగా మేము తేలాం. అయినప్పటికీ నీవు నమ్మదగిన దేవునిగా మా కొరకు ఉండి ఎన్నో కార్యాలు మా కొరకు చేసినందుకు స్తోత్రాలు. ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ మాటలు విన్న బిడ్డల్లో మేము ఏ ఏ స్థలాల్లో ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నామో అన్ని విషయాల్లో నీకు అందరికీ నమ్మకముగా ఉందుముగాక ప్రభువా. ఆయా సందర్భాల్లో శోధనలు ఎదురైనప్పుడు ఎక్కడ కూడా చెలించిపోకుండా కదిలిపోకుండా భక్తులు ఎలాగైతే అబ్రహాము, యోబు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు నమ్మకంగా ఇదిగో నీ కొరకు నిలబడ్డారు, అలాంటి కృప మా అందరికీ కలుగునుగాక ప్రభువా. బలహీనమైన పరిస్థితులు దూరపరచండి అయ్యా. అపనమ్మకాన్ని మా నుంచి తొలగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నమ్మకమైన వానికి కలిగే దీవెనల గురించి మీరు మాట్లాడారు ప్రభువా. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న బిడ్డలు మాత్రమే కాదు, ఆయా దూర ప్రాంతాల్లో ఉండి ఎవరెవరు పరీక్షల్లో ఉన్నారో ప్రభువా, ఎవరెవరు నాయన పరిశోధించబడుతూ ఉన్నారో, ఈ శోధన కాలము తీరిపోయిన తరువాత యేసు నామములో 2 ఆశీర్వాదము పొందుకొందురుగాక ప్రభువా. నీ దాసుడు పలికిన మాటను రూఢిపరిచే దేవుడు నాయన. ఆర్థికంగా కావచ్చు, సంతాన పరంగా, వ్యాపార విషయంలో ఏ ఏ విషయాలు బిడ్డలు పరీక్షించబడుతున్నారో దయతో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు నమ్మకంగా నిలుచున్నట్లు వారికి మాకు శక్తిని, బలాన్ని మీరే అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రింపజేసి నీ కొరకు నమ్మకంగా బ్రతకగలిగిన కృప మా అందరికీ దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. సాతాను ఎదుట ప్రభువా ఇదిగో నిన్ను మహిమపరిచేవారిగానే ఉండాలి కానీ నిన్ను అవమానపరిచేవారిగా ఉండకూడదు ప్రభువా. ఎన్ని శోధనలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ప్రాణాపాయము వచ్చినప్పటికీ కూడా ప్రభువా నీ కొరకు నమ్మకంగా ఉండున్నట్లు మాకు సహాయమును దయచే, ఆ శక్తిని, బలమును మా అందరికీ దయచేయమని దేవా. బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్త శోధనల నుంచి కూడా విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడిపించండి, బలహీనతల నుంచి కూడా విడిపించి కృపలో జ్ఞాపకం చేసుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. బిడ్డలు తెచ్చిన నూనెను కూడా నేను రక్తముగా మార్చండి ప్రభు. వాడు తీసుకుని వెళ్ళి వాడుతూ ఉండగా యేసు నామములో గొప్ప కార్యాలు జరుగునుగాక ప్రభు. స్వస్థత జరుగునుగాక ప్రభు. వారి సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగునుగాక ప్రభు. బిడ్డలు చేస్తున్న ప్రయత్నాల్లో కూడా తోడయ్యండి. వృద్ధులు మొదలుకొని పసి బిడ్డల వరకు క్షేమాన్ని దయచి వెళుతున్న ప్రయాణాల్లో కూడా తోడయ్యుండి. ఎవరికి ఏ కీడు సంభవించకుండా అందరూ క్షేమంగా వారి గృహాలకు చేరుదురుగాక ప్రభువ. తర్వాత జరుగుతున్న పరిచర్ను కూడా ఆశీర్వాదకరంగా జరిగించు. 2వ ఆరాధనకు వస్తున్న బిడ్డలకు కూడా తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వెంబడిస్తున్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దాసునికి కూడా మంచి ఆరోగ్యమును దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి ఆయన కొరకు నమ్మకమైన పాత్రలుగా మనలందరినీ ప్రభు మలచును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు రక్తమునకే చేయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.